శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న 1582వ శీర్షిక విన్నాను. కర్మ ఎన్ని రకములు, జ్ఞాన కర్మలు మోక్షానికి ఎలా దారితీస్తాయి అందులో వివరించారు. జీవన్ముక్తులైనటువంటి వేదవ్యాస మహర్షి, జనక మహారాజు, సుఖమహర్షుల వివిధ జీవన విధానాలు అర్థమవుతున్నవి. కానీ నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి పనులు భక్తి మార్గంలో ఆచరించు వారిని ఎందరినో వింటున్నాము. గతములో ఓషో లాంటి వారు ఇటువంటివి కొన్ని బోధించినట్టుగా ఉన్నది. అంటే ఓషో లాంటి వారు అని వదిలేశారు. కర్మల పునాదులు జ్ఞానము కదా, అంటే కర్మలకి పునాదులు జ్ఞానములు కదా, అంటే జ్ఞానము ఉంటేనే మంచి కర్మలు చేయగలుగుతాం కదా. ఫలితం ఆశించకుండా పనులు చేయమని చెబుతున్నారు. ఫలితం ఆశించకుండా పనులు చేసినప్పుడు అంటే నిష్కామ కర్మయోగము అని భగవద్గీతలో చెప్పబడింది. దాన్ని కూడా మనం అప్పుడప్పుడు ఆ ప్రశ్నను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఫలితం ఆశించకుండా పనులు చేయటం అని. దాన్ని వీరు అడుగుతున్నారు. ఫలితం ఆశించకుండా పిచ్చివాడు చేయు పనులు నిష్కామ కర్మలు కావు కదా. పంచేంద్రియములతో మరియు అంతరంగములో గ్రహించిన సత్జ్ఞానము ముక్తికి లేదా మంచికి సోపానము ఎలా సాధ్యము, ఎలా అవుతుంది? ఈ శీర్షికలో చెప్పినటువంటి విషయాలను ఇంకొంచెం వివరముగా చెప్పగలరని భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ వీరు అనేది ఏంటంటే, ఫలితం ఆశించకుండా పనులు చేయటం అన్నప్పుడు ఒక పిచ్చివాడు కూడా ఫలితం ఆశించకుండానే ఏవో పనులు చేస్తూ ఉంటాడు. అవి నిష్కామ కర్మలు కాదుగా. పంచేంద్రియములతో మరియు అంతరంగములో గ్రహించిన సద్జ్ఞానము అంటే మంచి జ్ఞానము ముక్తికి అంటే మోక్షానికి, మంచికి సోపానము ఎలా అవుతుంది అంటే అది కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే, పంచేంద్రియాలతోనే, శరీరంతోనే గ్రహిస్తున్నాం కదా జ్ఞానం కూడా. పంచేంద్రియాల ద్వారానే ప్రపంచాన్ని గ్రహించేది. అలాగే జ్ఞానం కూడా పంచేంద్రియాలతోనే గ్రహిస్తున్నాం కదా. ఈ పంచేంద్రియాలతో గ్రహించిన జ్ఞానమే అంతరంగంలోకి వెళ్ళి మనసు అవుతుంది కదా. అప్పుడు మరి విడిగా మనం పంచేంద్రియాలతో గ్రహించేవన్నీ ప్రాపంచిక విషయ జ్ఞానం అయినప్పుడు ఈ మంచి జ్ఞానం కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా, ఈ భక్తి జ్ఞానం కూడా అలాగే గ్రహిస్తున్నాం కదా శరీరంతో, పంచేంద్రియాలతో. అప్పుడు అది సద్జ్ఞానం ఎలా అవుతుంది అంటే మంచి జ్ఞానం ఎలా అవుతుంది? అది ముక్తికి మంచికి ఉపయోగపడేలా అంటే సోపానము ఎలా అవుతుంది? ఇది ఎలా సాధ్యం? ఇది కూడా దేహంతోనే కదా చేస్తున్నాము. అది ఇక్కడ నిషిద్ధ కర్మలు అంటే, నిషిద్ధ కర్మలు అనేవి అసలు ప్రపంచంలో మనుషులు చేసే వాటిని బట్టి కొన్నిటిని ఇతరులకు హాని కలిగించే వాటిని, బాధ కలిగించే వాటిని చెయ్యవద్దు అని చెప్పారు. అంతే నిషిద్ధ కర్మలు అంటే అవి. అంటే దొంగతనాలు చేయొచ్చో చేయకూడదా మనకు తెలీదా చేయకూడదని? చేయబాకండి అని చెప్పారు. వ్యభిచారాలు చేయొచ్చో చేయకూడదా? చేయబాకండి అని చెప్పారు. ఏదైనా తప్పులు, పొరపాట్లు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు అని చెప్పారు. అదే నిషిద్ధ కర్మలు అనేవి ఏం పెద్దగా ఏమీ కాదు, చెడు చేయొద్దని చెప్పారు. వాటినే నిషిద్ధ కర్మలు అన్నాం. ఇప్పుడు ఇక్కడ వీరు ఓషో లాంటి వారు అని ఒక ప్రస్తావన తెచ్చారు. అంటే ఒక మహానుభావుల పేరు ఏదో ఎత్తి మనం ఫలానా వాళ్ళు ఎలా అని చెప్పాలనేది ఏమి లేదు. అనేక మంది అనేక రకాలుగా వారికి అనిపించిన విధానంలో ప్రజల్ని నడిపారు. ఓషో లాంటి వారు అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందించారు. అయితే ఆయన శారీరక సంబంధిత విషయాలను కూడా మామూలు విషయాలలా స్వేచ్ఛగా చెప్పారు, వదిలేశారు. సహజంగా మనం ఏంటంటే ఒక పద్ధతిలో, ఒక విధానంలో వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం? మనకు సిగ్గుంది కనుక. అంటే శరీరం అనేటువంటిది చూపించకూడనటువంటి అవయవాలు చూపించకూడదు అనేటువంటి ఒక సిగ్గుంది కనుక బట్టలు వేసుకుంటాం. అలాగే కొన్ని అవసరాలే అయినా, శారీరక కోరికలు, ఇటువంటి విషయాలను ఎక్కువగా పబ్లిక్లో మాట్లాడడం.
కానీ అవన్నీ మనుషులు నిత్యకృత్యాలే, మనుషులందరికీ అవసరమే, చేస్తూనే ఉంటారు, వాటిని ఆనందిస్తూనే ఉంటారు, లేకపోతే అసలు సృష్టి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక తత్వంలోకి అనంతత్వంలోకి వెళ్ళిపోయినటువంటి ఒక పరిధులు దాటేసినటువంటి మహానుభావులు, ఇప్పుడు అవధూతలు ఉన్నారనుకోండి, దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. అంటే మరి మనం బట్టలు వేసుకున్నాక వాళ్ళు ఎందుకు దిగంబరులుగా తిరుగుతున్నారు అంటే వాళ్ళకి అసలు దేహధ్యాస పోయింది. వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆత్మశక్తి ఎరుకలో ఉన్నారు. శరీరం ఉందని తెలుసు, కానీ సిగ్గు, అభిమానం, దాన్ని దాయాలి, ఈ అవయవాలు చూపించకూడదు, ఈ అవయవాలే చూపించాలి, దాన్ని ఎలా అలంకరించాలి, ఆ భావాలు పోయినాయి. దేహధ్యాస తగ్గింది. అంతే తప్ప వాళ్ళు ఏదో ప్రపంచాన్ని ఇరుకును పెట్టాలనో లేదా కావాలనో అలా తిరగటం లేదు. ఎవరో అవధూతలు, మహాత్ములు, జీవన్ముక్తులు. అంటే జ్ఞాన ఎరుక పెరగటం చేత వాళ్ళు అలా ఉన్నారు. అదే స్థితిలో పిచ్చోళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. పిచ్చి అంటే ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే మనలో ఉన్నటువంటి మైండ్, ఒక మనిషిగా శరీరాన్ని మనం ఎలా ఉంచుకుంటామో, ఒక సామాన్య మనిషి ఎలా బ్రతుకుతాడో అలా అతని మనసు, అతని మైండ్, అతనికి లోపల పని చేయట్లేదు సరిగ్గా. అతను కావచ్చు, ఆమె కావచ్చు. వాళ్ళు కూడా బట్టలు చింపేసుకొని బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఆన్లైన్లో తిడతా ఉంటారు, అయ్యి ఇసిరేస్తూ ఉంటారు. ఇప్పుడు పిచ్చివాళ్ళు, అవధూతలు, మహాజ్ఞానులు ఒకలానే కనిపిస్తారంటే కానీ కాదు. వీళ్ళు పిచ్చివాళ్ళని మనమే అంటున్నాం, వాళ్ళ అవధూతలు, జ్ఞానులని మనమే అంటున్నాంగా. వాళ్ళకి ఆ పేర్లు పెట్టబడినాయిగా. అంటే జ్ఞాన ఎరుకతో శరీర భావాన్ని కోల్పోయిన వాళ్ళు. అంటే కోల్పోవటం అంటే ఏంటి? శరీరం మాత్రమే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని. ఈ శరీరానికి ఆధారభూతమైనటువంటి శక్తి ఏది ఉందో, ప్రాణశక్తి ఏది ఉందో అది నేను. అలాంటి శరీరం కూడా నేను. వాళ్ళకి ఆ విషయం తెలుసు, కానీ ఈ శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు. ఎందుకని ఇది నశించిపోద్ది, ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఇది పంచభూతాల సమ్మేళనం చేత ఏర్పడింది, రూపం ధరించింది, ఆ రూపం కోల్పోతుంది. కాబట్టి మొత్తం శరీరం ఇది ఒక మట్టి ముద్ద, ఇందులో ఉన్నాయన్నీ పంచభూతాలే, ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళి పంచభూతాలుగా కలిసిపోతాయి అనేటువంటి శక్తితత్వాన్ని, ఆకాశతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అలవరుచుకున్నటువంటి మహానుభావులకి మనలా శారీరక కోరికలు కలగవు. అంటే శరీరం పట్ల కోరికలు కలవాడు దాన్ని రక్షించుకుంటా ఉంటాడు. ఇది నేనే, ఎందుకని అంతకంటే ఎక్కువ ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు నేను ఈ శరీరం అనే భావన తప్ప ఎవరికి ఏమీ తెలీదు. నిజమే అది. ఇప్పుడు మనం శరీరం నేనేనాక మనం జీవించేది. ఇప్పుడు మీతో పంచుకుంటున్న నేను కూడా జీవించేది శరీరం నేనే, నాకంతే తెలుసు. అంతకుమించి నాకు తెలీదు, అనుభవం నాకు అవ్వలేదు. అవి వింటున్నాను. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు, అవధూతలు, జ్ఞానులు, మహాత్ములు వాళ్ళు అందించినటువంటి ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞానాన్ని వింటున్నాను, చదువుకుంటున్నాను తప్ప అనుభవం లేదు. కాబట్టి నేను శరీరపరంగా ఎలా ఉండాలో అలాగే ఉంటాను. బట్టలు కట్టుకుంటాను, శరీరపరమైన కోరికలు అన్నీ ఉన్నాయి, శరీరపరమైన బాధలు ఒక మనిషికి ఉండేవన్నీ ఉన్నాయి. ఒక మనిషికి కోరికలు ఏముంటాయో, బాధలు ఏముంటాయో, కోపతాపాలు ఏముంటాయో, మంచి చెడులు ఏమేమి ఉంటాయో అన్నీ నాకు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. పిచ్చి అంటే ఏంటంటే ఈ పిచ్చివాడికి ఇవి తెలియట్లేదు. వాడికి కూడా శరీరము నేనన్న భావన పిచ్చివాడికి కూడా తెలియట్లేదు, అసలు ఎరుక లేదు. అలానే ఇంకో భావనలోకి వాడేమి వెళ్ళలేదు. ఇప్పుడు అవధూతలో జ్ఞానులకి ఏం జరిగిందంటే శరీరము నేనన్న భావనతో మొదలై ఈ శరీరము ద్వారా ఏర్పడినటువంటి పంచేంద్రియముల ద్వారా గ్రహించబడినటువంటి విషయములన్నీ, ప్రాపంచిక విషయములన్నీ అనుభవములుగా, అనుభూతులుగా మనసు తయారైంది. ఇప్పుడు శరీరము నేను, మనసు నేను, ఇది అందరికీ తెలిసిన సామాన్య సత్యము. ఈ సామాన్య సత్యములో ఏముంది? శరీర సంబంధిత పరిమితమై ఉంది. శరీరమే నాకు తెలుసు, దాన్ని ఎప్పుడు రూఢిపరుచుకుంటూ ఉంటాను, ప్రతినిత్యం దానికోసమే బతుకుతూ ఉంటాను. కానీ ఈ అవధూతలు, మహాత్ములు, జ్ఞానులు అనేవాళ్ళు ఈ శరీరము, ఈ శరీర సంబంధితం ద్వారా ఏర్పడినటువంటి మనసు, ఈ రెండింటి కలయికతో సాగుతున్న జీవితమును గమనిస్తూ
ఈ శరీర మనస్సులకు ఆధారమైనది ఏంటి అనే ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకున్నారు. ప్రాణశక్తి మేమని తెలుసుకున్నారు. ప్రాణశక్తి లేకపోతే శరీరం శిథిలమైపోద్ది, మరణించిపోద్ది. అది మరణించిపోతే మన సొంతమైపోద్ది. అప్పుడు మిగిలిపోయింది ఏంటి? ప్రాణశక్తి. దానికి అంతము లేదు, దానికి మరణము లేదు, దానికి పుట్టుక లేదు, ఉన్నదే అది ఎప్పుడు. ఆ ప్రాణశక్తిలో పంచభూతముల కలయికల చేత శరీరము ఏర్పడుతున్నది. అంటే కెరటములు ఎగిసిపడటం చేత సముద్రంలోని నీటితో, సముద్రంలోని నీరే, సముద్రంలోని శక్తితో అదే నీరు ఎగిసిపడి కెరటములుగా అలలుగా పిలువబడుతూ, అది ఎగిసిపడినప్పుడు ఆ ఒరవడికి, ఆ ఒత్తిడికి, ఆ ప్రెషర్కి బుడగలు ఏర్పడతాయి, నురుగు ఏర్పడుతుంది. కాసేపటికి ఆ బుడగలు పగిలిపోయి నీరైపోతాయి. ఆ నీరు ఆ అలల్లో కలిసిపోద్ది. ఆ అలలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి సముద్రపు నీరైపోద్ది. అది సముద్రంగా ఉన్నప్పుడు నీరే, అది అలగా ఎగిసినప్పుడు నీరే, అది బుడగగా మారినప్పుడు నీరే, మళ్ళీ బుడగ పగిలిపోయినప్పుడు నీరే, అది వెళ్ళి కలిసిపోయినప్పుడు నీరే. మొత్తంగా ఏముందంటే నీరే. మరి అలని పిలిచాం, బుడగని పిలిచాం, కెరటం అని పిలిచాం, తరంగం అని పిలిచాం. అది పగిలిపోయింది అంటున్నాం, బుడగ ఏర్పడింది అంటున్నాం. అంటే బుడగ పుట్టడం ఉంది, బుడగ నశించిపోవటం ఉంది. దీనికి కారణం కెరటము ఎగిసిపడటం. పుట్టుక అంటే అల ఎగిసిపడటం వలన బుడగ అనేదాని పుట్టుక, బుడగ అనేదాని అంతము జరిగింది. ఒకటి పుట్టింది, ఒకటి మరణించింది. దానికి కారణం ఏంటి? అల ఎగిసిపడటం. అల ఎందుకు ఎగిసిపడింది అంటే సముద్రపు శక్తి చేత. ఎగిసిపడిన అల ఏంటి? సముద్రమే, సముద్రపు నీరే, మొత్తంగా నీరే. అంటే మొత్తంగా నీరే ఇన్ని రూపాంతరాలు చెందింది. ఎక్కడ చెందింది? దానిలోనే, దానితోనే. ఇప్పుడు పుట్టిందేంటి? బుడగ. నశించిందేంటి? బుడగ. ఎగిసిపడి పుట్టిందేంటి? అలా. కదిలిందేంటి? అలా. మళ్ళీ నశించిందేంటి? అలా. ఏమైంది? సముద్రంలోనే ఎగిసిపడి కదిలి సముద్రంలోనే కలిసిపోయింది. అలకి పుట్టుకుంది, బుడక్కి పుట్టుకుంది. అలక పుట్టుకకి, బుడగ పుట్టుకకి కారణం, అల పుట్టుకకి కారణం సముద్రంలోని నీరు, సముద్రంలోని శక్తి, ఆ నీటిలోని శక్తి. బుడగ పుట్టుకకి కారణం అల కదలిక, ఎగిసిపడటం. మళ్ళీ అలలోని నీరు, అలలోని శక్తి. బుడగ పుట్టుకు కారణం. అంటే అలను సృష్టిగా తీసుకుంటే, అంటే మనకు కనపడుతున్న మొత్తం విశ్వంగా అలను తీసుకుంటే, మొత్తం విశ్వం అల అనుకోండి. కనపడుతున్న సృష్టి అంతా, చెట్లు, పుట్టలు, చేమలు, గుట్టలు, మనుషులు, జంతువులు, మొత్తం విశ్వం అంతా, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అలగా తీసుకుంటే, విశ్వశక్తి యొక్క, అనంత ఆత్మశక్తి యొక్క శక్తి యొక్క కదలిక చేత, చైతన్యము చేత శక్తిలో ఎగిసిపడిన అల సృష్టి. ఆ సృష్టి తరంగముల వలె ఎగిసిపడి కదలటం చేత ఏర్పడినటువంటివి బుడగలు, జీవులు, వృక్షాలు, మనుషులు, జంతువులు. అంటే మొదటి కదలిక అల, మొదటి కదలిక అల, సృష్టి మొదటి కదలిక. మళ్ళీ అది చైతన్యమేగా. అసలు మొదటి కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోనే సముద్ర శక్తి ఉంది, చైతన్య శక్తి ఉంది. అలాగే మొత్తం ఇది శక్తి సాగరం. ఆ శక్తి సాగరములోనే చైతన్యత ఉంది, కదలిక ఉంది. ఆ చైతన్యత వలన కదిలినటువంటి కదలిక, ఆ కదలిక చేత మొదటి అల ఏర్పడింది. మొదటి అల ఏర్పడి మళ్ళీ దానిలో కదలిక చేత, దానిలో చైతన్యము చేత. ఎందుకని? మొత్తం ఉన్నది చైతన్యమే. ఆ చైతన్యములోనే కదలికలు ఏర్పడుతున్నాయి. అల ఏర్పడింది, చైతన్యములోనే అలవలే సృష్టి ఏర్పడింది. మళ్ళీ దానిలో పంచభూతములు కలయికలుగా జరుగుతూ, అంటే చైతన్యం కదులుతూ జీవులు ఏర్పడుతున్నాయి. ముందు జీవులు నశించిపోతున్నాయి, అవి వెళ్ళి సృష్టిలో కలిసిపోతున్నాయి. అంటే జీవులు అంటే బుడగలన్నీ పగిలిపోయి అలలో కలిసిపోతున్నాయి. అలా మళ్ళీ వెనుకకు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అల ద్వారా ఏర్పడినటువంటి బుడగలన్నీ అలలో కలిసిపోతున్నాయి. అంటే సృష్టి ద్వారా ఏర్పడినటువంటి జీవులన్నీ సృష్టిలో కలిసిపోతున్నాయి, పంచభూతాల్లో కలిసిపోతున్నాయి.
సృష్టి మొత్తం పంచభూతములు విడివిడిగా లేవు, ఒకదాని యొక్క లక్షణములే, మొత్తం ఒకటిగానే ఉంది. మళ్ళీ పంచభూతములన్నీ ఆ ఒకటిలో లీనమైపోతున్నాయి. అలా వెళ్ళి సముద్రంలో లీనమైపోతుంది. ఇప్పుడు సముద్రమే మిగిలింది, అలా శక్తి సాగరమే మిగిలింది. ఉన్నదంత శక్తి, అదే అనంత ఆత్మశక్తి. అది ఎలా ఉంది? ఆకాశము వలె, అంతే. అలా ఉంది ఎవరికి? మనిషికి. ఇప్పుడు ఆ తత్వం అర్థమైన వాళ్ళకి శరీరము బుడగవలే, సృష్టి అలవలే, శక్తి సాగరము వలే అనిపిస్తుంది, అర్థమవుతుంది, అనుభవం అవుతుంది. అప్పుడు ఏమనుకుంటారు? నేను బుడగను అనుకుంటారా, నేను అలను అనుకుంటారా, నేను శక్తిని అనుకుంటారా? శక్తి వలన సృష్టి, సృష్టి వలన జీవి, సముద్రం వలన అల వలన బుడగలు, జీవులన్నీ అలా వచ్చినాయి. ఇప్పుడు ఈ జీవులు ఎవరో? డైరెక్ట్గా సముద్రమే. ఎందుకని? బుడగలు పగిలిపోయి అల్లలో కలిసిపోతాయి, అలెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. రావటం అలాగే జరిగింది, పోవటం అలాగే జరుగుతుంది. అంటే మొదట ఉన్నది శక్తే, చివరికి ఉండేది శక్తే, మధ్యలో అది అలరూపము బుడగ రూపము ధరించిందండి. ఎందుకు ధరించింది? దాని యొక్క చైతన్యత చేత, దాని యొక్క లక్షణం అది కనుక, అంతే. ఇందులో తలలు బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదు. అలా ఈ సృష్టి తత్వాన్ని గ్రహించినటువంటి జ్ఞానులు, మహాత్ములు శక్తి సృష్టిగా, అంటే ఒక అల ఎగిసిపడి కనపడినట్టుగా శక్తి సృష్టిగా కనపడుతున్నది, సృష్టి జీవులుగా కనపడుతున్నది. జీవులు సృష్టిలో కలిసిపోతాయి, సృష్టి శక్తిలో కలిసిపోద్ది. మళ్ళీ ఎప్పుడూ శక్తి నుంచి సృష్టి ఇంకో అల వస్తానే ఉంటుంది, మళ్ళీ అల నుంచి జీవులు వస్తానే ఉంటాయి. కాబట్టి శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం జీవులు ఉంటారు. జీవులు ఉన్నంతకాలం జీవులు మరణించి సృష్టిలో కలిసిపోవటం జరుగుతూ ఉంటుంది, సృష్టి వెళ్ళి శక్తిలో కలిసిపోవటం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ శక్తి నుంచి సృష్టి ఉద్భవించడం జరుగుతూనే ఉంటుంది, సృష్టి నుంచి జీవులు ఉద్భవించడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ అన్నీ ఉంటాయి, జీవులు ఉండటం, సృష్టి ఉండటం, శక్తి ఉండటం ఒకేసారి ఒకే టైంలో జరుగుతూ ఉంటుంది. ఇందులో కదిలేది సృష్టి, అంటే కదులుతున్నట్టు కనపడేది, కదిలేది, మార్పులకు గురయ్యేది సృష్టి, జీవులు, శక్తి స్థిరముగా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికవేత్తలు ఇది గ్రహించిన వాళ్ళు అది కదులుతూ కదలకుండా ఉన్నది అని చెప్పారు. అది సృష్టిగా కదులుతుంది, అది జీవులుగా కదులుతుంది, అది శక్తిగా కదలకుండా ఉంది. జీవులుగా కదులుతున్నప్పుడు, సృష్టిగా కదులుతున్నప్పుడు, అంటే అలగా కదులుతున్నప్పుడు, బుడగలుగా కదులుతున్నప్పుడు అది ఎక్కడ కదిలింది? సముద్రంలోనే కదిలింది, సముద్రంతోనే కదిలింది, సముద్ర శక్తితోనే కదిలింది, సముద్రపు నీటితోనే కదిలింది. బుడగలు సముద్రపు నీరే, అలా సముద్రపు నీరే, సముద్రానికి వీటికి ఏ భిన్నత్వము లేదు. కానీ బుడగల్లా కనపడుతుంది, అలలా కనపడుతుంది. అలాగే సృష్టి కదిలినప్పుడు, వ్యక్తీకరించబడినప్పుడు సృష్టిగా, ఆ సృష్టిలో జీవులుగా వ్యక్తీకరించబడి నేను జీవిని, మనిషిని అని నేను అనుకుంటున్నప్పుడు, నా పరిమిత భావనలో ఉన్నప్పుడు, నేను బుడగ దశలో ఉన్నాను. ఆ తత్వం నాకు అర్థమైనప్పుడు ఆ సృష్టిలో కలిసి ఉన్నటువంటి బుడగను అనుకుంటాను, అంటే కెరటం వలన, తరంగం వలన ఏర్పడినటువంటి బుడగను అనుకుంటాను. ఆ సృష్టితత్వం కూడా అర్థమైనప్పుడు సృష్టికి మూల కారణం శక్తి కనుక ఆ శక్తి వలన నేను అనుకుంటాను, ఆ శక్తినే నేను అనుకుంటాను. అంటే శక్తిగా నేను కదలటం లేదు, శక్తి స్థిరం, శాశ్వతం, ఎవరు కదలటం, అసలు శక్తికి కదలకలేదు. సృష్టిగా కదులుతుంది, జీవులుగా కదులుతున్నట్టు కనపడుతుంది. కదులుతున్న మాట నిజమే, మనం కదులుతున్నాంగా, కానీ శక్తిగా కదలటం లేదు. అందుకని అది కదులుతూ కదలకుండా ఉంది ఒకే టైంలో అని చెప్పారు. ఇప్పుడు సముద్రం నిశ్చలంగా ఉంది, సముద్రం ఎక్కడికే కదలటం లేదు, సముద్రం కదలటానికి అసలు ప్లేస్ లేదు, సముద్రపు నీరు అలా స్థిరంగా ఉంది. కానీ అందులో అల కదిలింది, ఎక్కడ కదిలింది? సముద్రంలోనే కదిలింది, సముద్రంలోనే కదిలింది, దానికంటే భిన్నంగా కదలటల్లా, అక్కడే కదిలింది, కదలటానికి ప్లేస్ లేదు. కదిలినటువంటి అలలో బుడగలు ఎక్కడ ఏర్పడినాయి? అలలోనే ఏర్పడినాయి. అల ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. బుడగలు ఎక్కడున్నాయి? అలలోనే ఉన్నాయి. ఇప్పుడు బుడగలు ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి. సేమ్ అలాగే శక్తి, అనంత ఆత్మశక్తి లేదా ప్రాణశక్తి లేదా విశ్వశక్తి లేదా సృష్టి శక్తి లేదా దైవశక్తి లేదా ప్రకృతి శక్తి, అలానే పిలుచుకోండి. ఆకాశతత్వముగా భావించబడి పిలువబడేటువంటి శక్తి,
ఆత్మశక్తి ఏదుందో అందులోనే ఎగిసిపడిన అల సృష్టి. ఎగిసిపడిన అల సృష్టి. ఆ ఎగిసిపడిన అలలో ఏర్పడినటువంటి బుడగ జీవుడు నేను. మిగిలింది నాకెందుకు గొడవ, ఉన్నాడు అన్ని నేనులే. ఈ బుడగ పగిలిపోయి సృష్టిలో కలిసిపోద్ది, అలలో కలిసిపోద్ది. అంటే అసలు ఇలా ఏర్పడిన సృష్టి ఎక్కడుంది? శక్తిలోనే ఉంది. అల ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. జీవుడు ఎక్కడున్నాడు? అలలోనే ఉన్నాడు. అల ఎక్కడుంది? సముద్రంలో ఉంది. అలాగే జీవుడు ఎక్కడున్నాడు? సృష్టిలో ఉన్నాడు. సృష్టి ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. అంటే శక్తి సాగరంలోనే ఉంది. శక్తి సాగరం ఏంటి? ఆకాశతత్వము. ఉన్నదంత శక్తే కనుక శక్తికి కదలటానికి ప్లేస్ లేదు. అది తనలో తాను కదలాల్సిందే. అంటే ఎలా అంటే, ఒక మనిషి కూర్చున్నాం మనం, కదలటల్లా. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు, మనిషి అలా కూర్చొని ఉన్నాడు, చక్కగా సోఫాలోనో కుర్చీలోనో కూర్చొని ఉన్నాడు, కదలటల్లా. లేదా చక్కగా పడుకొని ఉన్నాడు, కదలటల్లా. ఆ మనిషి ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, కూర్చున్నాడు, కదలటం లేదు. కదులుతున్నాడా లేదా? కదలటం లేదు అని చెబుతాం. కానీ మనిషిలో ఆలోచనలు కదులుతున్నాయి. కూర్చున్న మనిషిలో ఆలోచనలు కదులుతున్నాయి, పడుకున్న మనిషిలో ఆలోచనలు కదులుతున్నాయి. కానీ రెండవ వ్యక్తి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ మనిషి కదలటం లేదనిపిస్తుంది. కానీ నాలో ఆలోచనలు కదులుతున్నాయని ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలుస్తుంది, ఇంకో వ్యక్తికి తెలియదు. అలాగే ఆ సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క కదలికలు ఆ శక్తికే తెలుస్తాయి. దానికి భిన్నంగా ఇంకొకటి లేదు కనుక అది కదులుతున్నట్టు దాన్ని గుర్తించేవాళ్ళు, దాన్ని కదలటానికి ప్లేస్ లేదు. గుర్తించేవాళ్ళు లేరు, ప్లేసు లేదు. మరి అది తనలో తాను కదిలిన కదలిక ఏమైంది? సృష్టి అయింది. ఇప్పుడు నాలో నేను శరీరం కదపట్లా, మేలకుండా ఉన్నా, కూర్చున్నా లేకపోతే పడుకున్నా. నాలో కదిలినటువంటి భావతరంగాలు, ఆలోచన తరంగాలు నా శరీరాన్ని కంపింపజేస్తున్నాయి. భయంగానో, బాధగానో, దుఃఖంగానో, ఆదుర్దాగానో, కోరికగానో, ఇష్టంగానో, అయిష్టంగానో, స్ట్రెస్ గానో, ఒత్తిడిగానో ఏదో ఒక రకంగా నాలో కంపన మొదలవుతుంది. అది ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. తర్వాత నేను దానికి అనుగుణంగా శరీరాన్ని కదిపితేనే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నేను శరీరాన్ని కదపనంతకాలం మీకు తెలియదు. నాలో జరిగే కదలికలో నాకు తెలుస్తుంది, మీకు తెలియదు. ఎవరికి తెలియదు. నేను కదలటం లేదు అంటారు. అలా కదలటం లేదు అనే స్థితిలో అనంత ఆత్మశక్తి ఉంది. అందుకే అది కదలటం లేదు అని మహాత్ములు చెప్పారు. అది కదలటంలో నిశ్చలంగా ఉందని చెప్పారు. మరి ఈ కదలికలన్నీ ఎక్కడేయండి అంటే, చైతన్యము దాని లక్షణం. మనిషిలో భావములు కదిలినట్టు, ఆలోచనలు కదిలినట్టు దాని చైతన్యత చేత పంచభూతములు దానిలోనే కదులుతున్నాయి. అవి పంచభూతములు దాని లక్షణములు, దాని గుణములు, దాని స్వభావములు, అవి దానిలోనే కదులుతున్నాయి. అలా కదిలినప్పుడు పంచభూతముల యొక్క వ్యక్తీకరణ సృష్టిగా కనబడుతుంది. అంటే కదిలినట్టు కనబడుతుంది. సృష్టి తయారైంది. చెట్లు పెరుగుతున్నట్టు, మనుషులు కదులుతున్నట్టు, జంతువులు పుడుతున్నట్టు, పెరుగుతున్నట్టు, చనిపోతున్నట్టు, అంటే బుడగలు ఏర్పడినట్టు. అలా ఎగిసిపడినప్పుడు బుడగలు ఏర్పడినట్టు అలా మొత్తం సృష్టి కనబడుతుంది. సృష్టిలో నేను అన్న భావన ఏర్పడుతుంది. నేను కదులుతున్నట్టుంది, సృష్టి కదులుతున్నట్టుంది, నా చుట్టూ ఉన్న అందరూ కదులుతున్నట్టుంది. అంటే సృష్టిగా కదులుతుంది, జీవుడిగా కదులుతుంది, నేనుగా కదులుతుంది, శక్తిగా నిశ్చలంగా ఉంది. సృష్టి ఎక్కడ కదులుతుంది? శక్తిలో కదులుతుంది. శక్తి ఎలా ఉంది? ఆకాశం ఓలే నిశ్చలముగా ఉంది. జీవుడు ఎక్కడ కదులుతున్నాడు? నేను ఎక్కడ కదులుతున్నాను? సృష్టిలో కదులుతున్నాను. జీవులందరూ సృష్టిలో నాకు కదులుతున్నట్టు నాకు కూడా కనపడుతుంది. నేను కదులుతున్నాను, అందరూ కదులుతున్నారు. ఈ మొత్తం కదలికలన్నింటికి కలిసిన పేరు సృష్టి, విశ్వము. అదే సృష్టి, ప్రకృతి. అది ఎక్కడ కదులుతుంది? శక్తిలో కదులుతుంది. ఎలా కదులుతుంది? శక్తి చేత కదులుతుంది. అసలు కదిలే శక్తి ఎక్కడదే? అది శక్తిదే, శక్తి యొక్క చైతన్యము. మరి శక్తి ఎలా ఉంది? ఆకాశము వలె సర్వవ్యాపకంగా కదలకుండా నిశ్చలంగా ఉంది. మరి కదులుతున్న సృష్టి ఏంటి? అది ఆకాశతత్వము యొక్క లక్షణములు. మనిషిలో భావములు కదిలినట్లుగా, గుణములు కదిలినట్లుగా, స్వభావములు కదిలినట్లుగా, అంతరంగములో నా ఆలోచనలు కదిలినట్లుగా. నా శరీరం కదిలితేనే నేను మీకు కదిలినట్టు తెలుస్తుంది. నా భావాలు కదులుతుంటే తెలియదు మీకు. ఎవరి భావాలు ఎవరికి తెలియదు.
అలా శక్తి యొక్క లక్షణములు గుణములు దానిలో అవి కదులుతున్నాయి, దానిలో అవి కదిలినవి మనకి సృష్టిగా వ్యక్తమవుతున్నాయి. కానీ అది అనంతంగా మొత్తంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశమునకు ఏ కదలిక లేదు, అది నిశ్చలముగా ఉంది. అందుకే అది కదులుతూ కదలకుండా ఉంది. అది జీవులుగా కదులుతుంది, అది సృష్టిగా కదులుతుంది, అది శక్తిగా కదలకుండా ఉంది. ఓకే, ఇప్పుడు జీవుడుగా అని నన్ను నేను అనుకున్నప్పుడు అసలు జీవుడుగా నన్ను నేను గుర్తించింది దేంతో? శరీరంతో. నేను జీవుణ్ణి అని భావించుకుంటుంది దేంతో? మనసుతో. అప్పుడు శరీరమునకు మనసుకు అంటే నా శరీరమునకు ఏమున్నాయి? పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలకు ఏమున్నాయి? అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వస్తువులన్నీ బయట ఉన్నాయి. అవి నేను ప్రయత్నించి అంటే కదిలి ప్రయత్నించి సాధించుకొని వాటిని పొంది అనుభవిస్తేనే ఈ బుడగ బతుకుద్ది, ఈ జీవుడనే శరీరం బతుకుద్ది. అది తప్పనిసరి, అది సృష్టిలో జరిగిన ఏర్పాటు. కాబట్టి ఆ ప్రయత్నాలు తీసుకుంటున్నాను. అంటే నేను అలా ప్రయత్నించుకుంటున్నప్పుడు జీవుణ్ణి. ఇలా ప్రయత్నించినప్పుడు నా ప్రయత్నాలన్నీ నాకు గుర్తున్నాయి. అది నా మనసు. నేను పలానా జీవుణ్ణి అని గుర్తుంది. నేను అని పలానా జీవుణ్ణి అనేటువంటి ఈ పరిమితత్వం నుంచి మొత్తంగా నేను గ్రహించినవన్నీ నాకు గుర్తున్నాయి. అదే నా మనసు. ఆ గుర్తున్న వాటితోనే నేను జీవుడుగా, నన్ను నేను జీవుడు అనుకుంటూ జీవుడుగా మనుగడ సాగిస్తున్నా. ఇది జీవుడు సృష్టి. సృష్టి నుంచి నాకు కావలసినవన్నీ పొందుతున్నా. అయితే ఈ జీవుడు ఎక్కడున్నాడు? సృష్టిలో ఉన్నాడు. సృష్టి ఎక్కడుంది? అనంత ఆత్మతత్వంలో ఉంది. అనంత ఆత్మతత్వం ఏంటి? ఆకాశము, సర్వవ్యాపక ఆకాశము. అదే శక్తి. ఇప్పుడు అసలు ఈ జీవుడుగా నేను ఉండటం ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? సృష్టి. సృష్టిలో ఇవన్నీ ఉండటం ఏంటి? వీడితో నేను ఉండటం ఏంటి? సృష్టి వలన నేను బతకడం ఏంటి? అసలు నేనెవరు? ఈ సృష్టి ఎవరు? ఈ సృష్టికి నాకు ఆధారం ఏంటి అన్నప్పుడు నాలోను సృష్టిలోను మొత్తంగా సర్వవ్యాపకంగాను వ్యాపించి ఉన్నటువంటి ఆకాశతత్వము ప్రాణశక్తి రూపంలో అర్థమవుతుంది. అంటే అది చదువుకొని ముందుకెళ్తే మనం ఒక శీర్షిక కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి ప్రాణశక్తి? ఈ ప్రాణశక్తి లేకపోతే నేను చనిపోతున్నాను, నేను అంటే జీవుడు ఉండలేదు, బుడగ పగిలిపోతుంది. ఏంటిది అన్నప్పుడు ఆ ప్రాణశక్తి ఆకాశతత్వము అని అర్థమైంది. అదే శక్తి తత్వము. అందుకే దాని పేరు ప్రాణశక్తి. అలా నేను నశించిపోతున్నాను. ఇప్పుడు నేనెవరని ఎత్తుక్కుంటూ వెళ్తే నేను ప్రాణశక్తిని తెలిసింది. ఈ సృష్టి ఏంటని ఎత్తుక్కుంటూ వెళ్తే మొత్తం ప్రాణశక్తి మయమని తెలిసింది. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ, జడ జీవ పదార్థములన్నీ కూడా ఈ ప్రాణశక్తి చేత నావలినే ఉన్నాయి. అవన్నీ బుడగలని తెలిసింది. ఆ బుడగలన్నీ పగిలిపోతాయని తెలిసింది. పగిలిపోయి ఏమవుతాయి? పంచభూతాలు అవుతాయి. పంచభూతాలు అన్నప్పుడు విడివిడిగా లేవు, ఒకే శక్తి యొక్క లక్షణములు. పంచభూతాలు ఏమవుతాయి? అవి ఒకే శక్తి లక్షణములు, గుణములు, స్వభావం కనుక ఆ శక్తిలోనే అలా ఉండిపోతాయి. అది ఒకటే కదా, ఒకటే శక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి. అదే ఆకాశ శక్తి, ఆకాశతత్వం. అందులో అలా ఉండిపోతాయి. అదేదో అవటానికి లేదు, అది ఒకటే. అయితే ఎప్పుడూ పంచభూతములు ఉంటాయి కనుక ఆకాశశక్తి గుణములు, స్వభావము, లక్షణము అది కనుక ఎప్పుడూ సృష్టి ఉంటుంది. ఎప్పుడూ సృష్టి ఉంటుంది కనుక ఎప్పుడూ జీవులు ఉంటాయి. ఎప్పుడూ ఉన్న జీవులకి ఎప్పటికప్పుడు నేను అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉండటం అనే కదలిక జరుగుతుంది కనుక అది ఏర్పడింది కనుక దానికి నశింపు ఉంటుంది. ఏర్పడింది పరిణామం చెందుతూ నశించిపోద్ది. అంటే పొందిన రూపాన్ని కోల్పోద్ది. అంతే. కోల్పోయి ఏమవుతుంది? మళ్ళీ శక్తి అయిపోద్ది. ఏమవుదు? జీవులుగా వచ్చిందంతా పంచభూతాలు అయిపోద్ది. అంటే జీవులుగా ఏర్పడటానికి రూపం ధరించిన రూపాలన్నీ కోల్పోయి పంచభూతాలుగా అయిపోద్ది. పంచభూతాలన్నీ ఎక్కడున్నాయి? అనంత ఆత్మశక్తే పంచభూతాలు, దాని గుణాలు, దాని స్వభావం అది. కాబట్టి శక్తిగా అయిపోతాం అంతే. ఈ సత్యము తెలిసిన వాళ్ళు జీవన్ముక్తులు. ఇప్పుడు మన ఇందులో అయినా చెప్పినట్టు వేదవ్యాస మహర్షో, జనక మహారాజు, సుఖ మహర్షో, ఇంకా అనేక మతాల్లో మహానుభావులు అందరూ, ఓ యేసుక్రీస్తు కావచ్చు, ఓ మహమ్మద్ ప్రవక్త కావచ్చు, ఎక్కడైనా ఒక గురునానక్ కావచ్చు, ఏ మతంలో ఏ మహనీయుడు ఉన్న విధానం ఇంతే. అప్పుడు నేను శక్తిని అని తెలిసినాక
శరీరము ఊరికనే ఏర్పడి నశించిపోయేదని జ్ఞానం తెలిసినాక ఇప్పుడు ఈ శరీరము నేనే అని కోరికలన్నీ తీర్చుకోవాలని, అసలు ఈ శరీరానికి ఒక సిగ్గు ఉందని, ఒక భావన ఉందని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? అసలు నేను అనంత ఆత్మశక్తిని అయితే అనంత ఆత్మశక్తిగా అది కదలటం లేదు, నిశ్చలంగా ఉంది. సృష్టిగా అది కదులుతూ జీవులుగా తయారై జీవులుగా అది కదులుతుంది. జీవుడుగా నేను కదులుతున్నాను కానీ నేను అనంత ఆత్మశక్తిని, ఈ సృష్టిలో జీవుడుగా అనిపిస్తున్న భావనే, అంతకంటే ఏం లేదు అన్నప్పుడు ఇంక ఈ శరీరంలో సిగ్గు ఎగ్గు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎలా వస్తుంది? అయితే మనకి ఇప్పుడు తెలియదు. ఎందుకని అంటే మనకు శక్తి తెలియదు అసలు. అది ప్రాబ్లం. శరీరము నేను అనుకుంటున్నాం కాబట్టి మనం శారీరక ధర్మాలన్నీ పాటించాల్సిందే. అయితే పిచ్చివాడంటే ఎవరు అంటే అసలు శరీరము నేనన్న భావన లేదు, జ్ఞానము తెలీదు, మైండ్ చెడిపోయిందంటే. ఇప్పుడు కారు రిపేర్ అయింది, పని చేయట్లేదు, అవతల పారేసాను తీసుకెళ్ళాను, దేనికి పనికిరాదు. అది ఒక వస్తువు పని చేయట్లేదు మన ఇంట్లో, ఏ కుర్చీనో ఏదో బల్ల వాడుకుంటున్నాం, కోడి ఇరిగిపోయింది, పని చేయట్లేదు, తీసుకెళ్ళి అవతల పారేసాం. అనేక వస్తువులు, మన టీవీలు, మన ఫ్రిడ్జ్లు, అనేక వస్తువులు ఉపయోగించుకుంటూ ఉంటాం, అవి పనిచేయడం మానేస్తాయి. ఎంత రిపేర్లు చేసినా రిపేర్ అవో, అప్పుడు ఏం చేస్తాం? అవతల పారేస్తాం. పిచ్చివాడు అన్నవాడు అవతల పారేయబడినవాడు అంటే సరిగ్గా పని చేయట్లేదు, ఎన్ని రిపేర్లు చేసినా రిపేర్ అవ్వట్లేదు, ఇక దాని ఇష్టం వచ్చినట్టు అది. అందుకని పిచ్చివాడు చేయి పనులు నిష్కామ కర్మలు కావు కదా అంటే, అసలు పిచ్చివాడు చేసేది పనులని మనం అనుకుంటున్నాం. అసలు పనులు చేస్తున్నానని పిచ్చివాడు అనుకోవట్లా, పనులు చేస్తున్నాను అనుకుంటే అది మంచోడే. కాబట్టి పిచ్చివాడి దగ్గర పనులే లేవు. పని అనేది భావన కదా. ఇప్పుడు నేను పని చేస్తున్నాను అనేది ఏంటి? నా భావన. నాకు నేను అనే భావన, నా మనసు భావన, నా శరీర భావన, నా కోరికల భావన, నా ఇష్టాల భావన, నా అయిష్టాల భావన, నా కుటుంబ భావన, నాకు ఈ సృష్టి భావన, ప్రపంచ భావన, ధన భావన అన్నీ ఉంటేనే నేను పని చేస్తా. పని అంటే ఏంటి? ప్రయత్నము. పిచ్చివాడు ప్రయత్నం చేయట్లేదు అసలు. పిచ్చివాడి దగ్గర ప్రయత్నాలు ఏమి లేవు. శరీరం కదులుతున్నట్టు మీకు కనపడుతుంది, భావనతో నేను పనిచేస్తేనే కదా పని. ఇప్పుడు నిష్కామ కర్మన్నాం, నిష్కామ కర్మలో ఏం చెబుతున్నాం? ఆశించొద్దన్నాం కానీ పని చేస్తున్నాంగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికతను ఎలా పెడితే అలా ముడేసేసుకోకూడదు. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చాలా చక్కగా జాగ్రత్తగా విడమరిచి చదువుకోవాలి. నిష్కామ కర్మ అన్నప్పుడు, నిష్కామ కర్మయోగం అని పెద్దలు మహాత్ములు భగవత్ స్వరూపులు చెప్పినప్పుడు వారు చెప్పింది ఏంటి అంటే, నాయన కర్మలు చేయక తప్పదు. శరీరమే కర్మ శరీరం. గుండు కొట్టుకుంటూ ఉంటుంది, కిడ్నీలు పనిచేస్తూ ఉంటాయి, మొత్తం శరీర అవయవాలు పనిచేస్తూ నిన్ను బతికిస్తూ ఉంటాయి. వాటికి అవసరమైన ఆహారాన్ని అందించాలి, శక్తిని అందించాలి. బ్రతికినంతకాలం దానికి ఒక విధానం, పద్ధతి సృష్టిలో ఒక ఏర్పాటు ఉంది కనుక నువ్వు అన్నీ చెయ్యవలసిందే. ఓకే, నువ్వు అన్నీ చేస్తావు, కానీ సృష్టి మొత్తం నువ్వు ఒక్కడివే కాదుగా ఉంది. అసలు నువ్వు బతకాలంటేనే ఇక్కడ సృష్టిలో ఎన్నిటి మీద ఆధారపడి బతకాలి. భూమి మీద ఆధారపడాలి, నీటి మీద ఆధారపడాలి, వాయువు మీద ఆధారపడాలి, తేజస్సు అగ్ని మీద ఆధారపడాలి, పంచభూతాలు అన్నింటి మీద ఆధారపడాలి. అదే కాక నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరి మీద, చెట్లన్నిటి మీద, నువ్వు బ్రతకడానికి అవసరమైన సర్వ సౌకర్యాలకు మొత్తం విశ్వం మీద ఆధారపడి నువ్వు బతకాలి. అప్పుడు నా ఒక్కడే అని, నా ఒక్కడి కోసమే అని నువ్వు చూసుకొని పనిచేస్తే అనేక మంది నీలాంటి వాళ్లే, మనుషులు 800 కోట్ల మంది ఉన్నారు, జంతువులు అసలు అనంతంగా ఉన్నాయి, వృక్షాలు అనంతంగా ఉన్నాయి, మొత్తం సృష్టి అనంతంగా ఉంది. సృష్టి మొత్తం తన కోసం తాను బతుకుతుంది, ఒక మొక్క కూడా తన కోసం తానే బతుకుతుంది. అలా ఉన్నప్పుడు నీకు ఫలితాలు నువ్వు అనుకున్నట్టు ఎలా వస్తే? అన్ని ప్రయత్నించుకుంటున్నాయి. ఇక్కడ మొక్కలు ప్రయత్నించుకుంటున్నాయి, జంతువులు ప్రయత్నించుకుంటున్నాయి, మనుషులు ప్రయత్నించుకుంటున్నారు, అన్ని ప్రయత్నంతోనే జరుగుతున్నాయి. కాబట్టి ప్రయత్న ఫలితాన్ని నువ్వు మానసికంగా ఆశించిన ఆ ఫలితానికి అడ్డం పడే విషయాలు కోటాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ సమకూరితే తప్ప నువ్వు అనుకున్న ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, నువ్వు అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, అసలు నీకు ఫలితమే రాకపోవచ్చు. నువ్వు అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం రావచ్చు. నువ్వు లాభం ఆశిస్తే అది నష్టం రావచ్చు, నువ్వు నష్టం ఆశిస్తే అది లాభం రావచ్చు. ఏదైనా జరగచ్చు. ఎందుకని? అనుకుంటున్న నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే, కానీ అది అమలు జరగటానికి,
నువ్వు ఆశించిన ఫలితం రావడానికి లక్షల కోట్ల విషయాలు కలవాలి, అనేక మందికి సంబంధించిన విషయాలు కలవాలి. ఇది ఒక సత్యం, అంతే తప్ప అక్కడ ఏం లేదు. జస్ట్ ఉన్న సత్యం అని చెప్పారు. నీలా అందరూ ప్రయత్నించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలన్నింటిలో నీ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా విఫలమవుతుందా అనేది నీ చేతిలో లేదు. ప్రయత్నించటం వరకు నీ చేతిలో ఉంది. అలానే ఏ భగవంతుడి చేతిలోనూ కూడా లేదు. ఇక్కడ అద్భుతాలు మహిమలు మాయలు ఏమి లేవు. ఏ భగవంతుడో ఏ గురువో తన గుప్పిట్లో పెట్టి కూర్చోలేదు. కాదు, నీలా ప్రయత్నించే వాళ్ళు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. నీలానే ప్రయత్నిస్తూ బతకాలనుకుంటున్నటువంటి జీవరాశులు జంతువులు కోటాను కోట్లు ఉన్నాయి. అలాగే నీలాగానే బతకాలనుకుంటున్న ప్రయత్నించుకుంటున్న వృక్షాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇవేంటి? చైతన్య పదార్థములు. జడ పదార్థముల యొక్క స్థితి ఏంటో మనకు తెలియదు, అవి కూడా కోటాను కోట్లు ఉన్నాయి. సృష్టి అంతా ఒక పద్ధతిలో ఒక విధానంలో ఎక్కడ నియమం తప్పకుండా సాగుతుంది. ఇన్ని సహకరిస్తే తప్ప నువ్వు అనుకున్నది అవదు, నువ్వు కోరుకున్నది జరగదు. అలానే జరగదనేది ఏం లేదు. నువ్వు ప్రయత్నం మానేస్తే అసలు జరగదు. ప్రయత్నంలో జరగచ్చు, జరగకపోవచ్చు, అంతకంటే ఎక్కువ జరగచ్చు, అంతకంటే తక్కువ జరగచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ప్రయత్నించకపోతే అసలు జరగదు. అందుకని నిష్కామ కర్మ అన్నప్పుడు ప్రయత్నము లేకపోవటం కాదు, ప్రయత్నించు, ఫలితాన్ని ఆశించుకో అని చెప్పారు. ప్రయత్నం చేయమని చెప్పారు. ఆ ప్రయత్నం వలనే, ప్రయత్నం చేయటం కోసమే భగవద్గీత విన్నాక అర్జునుడు ప్రయత్నించాడు యుద్ధం చేయడానికి. అప్పటి వరకు నేను అసలు పనే చేయనన్నాడు ఆయన, యుద్ధమే చేయనన్నాడు ఆయన. వాళ్ళు చంపితే చనిపోతానన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే కోరిక ఉంది, అసలు ప్రయత్నం కోరిక లేకుండా ఎందుకు చేస్తాం? ఇప్పుడు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? రాజ్యం కావాలని చేస్తున్నారు. అలాగే మనం ఏ చిన్న పని చేసినా కోరిక లేకుండా ఎందుకు చేస్తాం? అవసరం లేకపోతే పని ఎందుకు చేస్తాం? అవసరం ఉంది, కానీ ఆ అవసరం నేను అనుకున్నట్టు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేటువంటి భావన నిష్కామము. నేను అనుకున్నట్టే అవ్వాలని మొండి పట్టుదల మూర్ఖత్వం కాదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ప్రయత్నమే. అసలు ప్రయత్నిస్తున్నామంటేనే అర్థం ఏంటి? అవసరం ఉందని, కోరిక ఉందని. అవసరము కోరిక లేకపోతే అసలు ప్రయత్నమే చేయంగా మనం. కానీ నా అవసరము నా కోరిక నేను అనుకున్న విధంగా తీరాలి, నేను ప్రయత్నిస్తున్నప్పుడు నేను అనుకున్న విధంగా తీరాలంటే నాతో పోటీ పడేవాళ్ళు, నాలాగా ప్రయత్నిస్తున్న వాళ్ళు మొత్తం సృష్టి అంతా ఉన్నారు. జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మొత్తం సృష్టి కావచ్చు. కాబట్టి ఈ పోటీలో నాకు జరగచ్చు, జరగకపోవచ్చు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ఒక సెక్షన్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక 50 మంది ఉన్నారు. అలాంటి సెక్షన్లో 4 ఉన్నాయి. ఓ 10th క్లాస్ అనుకుందాం. ఒక కుర్రవాడు మొత్తం 10th క్లాసులో మా స్కూల్లో నేనే ఫస్ట్ రావాలనుకుంటున్నాడు, లేదా ఈ జిల్లాలో నేనే ఫస్ట్ రావాలనుకుంటున్నాడు, లేదా నేను ఇండియా మొత్తం భారతదేశంలో నేనే ఫస్ట్ రావాలనుకుంటున్నాడు. చదువుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, విపరీతంగా కష్టపడి చదువుతున్నాడు. అతని భావన అది. చదువుకున్నాడు కాబట్టి అనుకోవడంలో తప్పే ఉంది. అయితే అతను ఒక్కడైనా చదువుతుంది? ఇండియా మొత్తం మీద కోట్ల మంది చదువుతున్నారు. ఒకవేళ భారతదేశం మొత్తం మీద నేనే ఫస్ట్ రావాలంటే ఎంతమంది మీద ఆధారపడి ఉంది? కోటాను కోట్ల మంది ఇతనికంటే తక్కువ చదువుతున్నారా, ఇతనికంటే ఎక్కువ చదువుతున్నారా, ఇతనికంటే తక్కువ తెలివి గలవాళ్ళ, ఎక్కువ తెలివి గలవాళ్ళ, దేని మీద ఆధారపడి ఉంది? పరీక్షలు అయినాక తెలుస్తుంది. కోటాను కోట్ల మంది గురించి మనకు తెలియదుగా, పరీక్షలు అయినాక వచ్చిన మార్కులను బట్టి తెలుస్తుంది. ఒకటే. లేదు పోనీ జిల్లా వరకు రాష్ట్రం వరకు తీసుకున్నాం అనుకో, లక్షల మంది రాస్తున్నారు అక్కడ కూడా. వాళ్ళందరూ నీలాంటి వాళ్లే, వాళ్ళందరూ నీలాగానే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నీకు భారతదేశ ఫస్ట్ వస్తుందా రాదా, రాష్ట్రంలో ఫస్ట్ వస్తుందా రాదా, జిల్లాలో ఫస్ట్ వస్తుందా రాదా, లేదా కనీసం మీ స్కూల్లో ఫస్ట్ వస్తుందా రాదా, కనీసం మీ సెక్షన్లో ఫస్ట్ వస్తుందా రాదా అనేది నీ ప్రయత్నమే తప్ప రావటం నీ చేతిలో లేదు. ఎందుకని నీలా ప్రయత్నించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ నీకంటే తక్కువ ప్రయత్నిస్తున్నారా, ఎక్కువ ప్రయత్నిస్తున్నారా, వాళ్ళ మేధా సంపత్తి ఎలాంటిది అనేది నీకు తెలియదుగా, నువ్వు ఇది నీకే తెలుసు. కాబట్టి అక్కడ సత్యమైన వాళ్ళు ఏం చెబుతారు? ఇప్పుడు నాయన నీ ప్రయత్నం నువ్వు చేయి, తల్లిదండ్రులు ఉన్నారు ప్రోత్సహిస్తున్నారు,
గురువులు ఉన్నారు, ప్రోత్సహిస్తున్నారు, అతనికి చక్కగా విద్య నేర్పుతున్నారు, దగ్గరుండి అన్ని సహకరిస్తున్నారు, చేయమంటున్నారు. కానీ ఇంకో సత్యం చెబుతున్నారు, నాయన నీలా ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులుగా మేము నీకు ఎటువంటి ప్రోత్సాహం ఇస్తున్నామో, గురువులుగా మేము ఎలా నీకు ప్రోత్సాహం ఇస్తున్నామో, నీకు ఎలా సహకరిస్తున్నామో, అలా మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గురువులు, వాళ్ళకి సంబంధించిన అందరూ అదే ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. కనుక నువ్వు ప్రయత్నించు, నువ్వు అది పొందుతావా పొందవా అనేది మనకు తెలియదు, రిజల్ట్స్ వచ్చే వరకు తెలియదు. రిజల్ట్స్ వచ్చే వరకు తెలియదు కనుక ప్రయత్నాన్ని ఆపుకో. తెలియదు కదా అని ప్రయత్నాన్ని ఆపేసావు అనుకో, అసలు రిజల్ట్స్ రావు, నువ్వు పాస్ అవడమే ఉండదు. ప్రయత్నించకపోతే ప్రయత్నించావనుకో ఏదో ఒక స్థానం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏ స్థానము అని ఆశించుకో, ఫస్టే కావాలని ఆశించుకో, ఏదో ఒక స్థానం వస్తుంది. నిష్కామము అంటే అంతే తప్ప అసలు కోరిక లేకపోవడం కాదు. అసలు కోరిక లేనివాడు పని చేయవలసిన అవసరమే లేదు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు కోరిక లేనివాడు పని చేయవలసిన అవసరమే లేదు. ఇప్పుడు నిష్కామ కర్మయోగంలో అసలు నువ్వు ఆశించబాక అనేదే చెప్పినట్టయితే అర్జునుడు అసలు యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. యుద్ధం చెయ్యి. అక్కడ కృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా చెప్పారు, యుద్ధం చేయడం నీ కర్తవ్యం, నీ ప్రయత్నం, నువ్వు చేయవలసిన ధర్మం. అది ధర్మం, నీ బాధ్యత, అది నీ కర్తవ్యం. నువ్వు చేయాలి యుద్ధం. కానీ నువ్వు గెలుస్తావా గెలవ్వా, నీకు రాజ్యం వస్తుందా రాదా, యుద్ధంలో నువ్వు చనిపోతావా వాళ్ళు చనిపోతారా, ఇది తెలీదు. అది తెలియదు. అది ఎందుకని యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి చేతిలో ఏముందో మనకేం తెలుసు, ఎవరి చావు ఎప్పుడు వస్తుంది, ఎవరెవరిని చంపుతారు, ఎవరు బలవంతులో, యుద్ధం పూర్తయితే కానీ తెలియదు. కాబట్టి ధర్మయుద్ధంగా నువ్వు చేస్తూ ఉంటే ఒకవేళ యుద్ధము చేస్తూ మరణించావనుకో, అంటే ప్రయత్నిస్తూ మరణించావు, ఇది యుద్ధం కాబట్టి అక్కడ మరణం అన్నారు. మన మామూలు పనులు కాబట్టి మరణం అనుకోవక్కర్లా, ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఒకవేళ యుద్ధం చేస్తూ మరణించావనుకో, యుద్ధం చేస్తూ తన పని తాను చేస్తూ ధర్మయుద్ధంలో మరణించాడు అనేటువంటి ధర్మ కర్తవ్యము నిర్వహించావు గనుక నీకు పుణ్యకర్మలే వస్తాయి, పాపకర్మలు రావు. వదిలేస్తే పాపకర్మలు వస్తాయి. బాధ్యతలు వదిలేస్తే, కర్తవ్యాలు వదిలేస్తే, చేయవలసిన పనులు చేయకుండా వదిలేస్తే అవి పాపము. చెడు పనులు చేస్తేనే కాదు, చెయ్యవలసినటువంటి పనులు చేయకపోవటం కూడా పాపమే. చెయ్యగలిగిన మంచి పనులు చేయకపోవటం కూడా పాపమే. చేయవలసిన బాధ్యతలు కర్తవ్యములు చేయకపోవటం కూడా పాపమే. అది చెప్పారు అక్కడ. అందుకని అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు. అర్జునుడు యుద్ధానికి వెళ్ళింది అందుకు. అలా అని ఆయన నేను దేవుణ్ణి కదా, నేను కృష్ణుణ్ణి కదా, నా దగ్గర సుదర్శన చక్రం ఉంది కదా, నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చేయి, ఫైనల్లో నేను ఒకవేళ నువ్వు ఓడిపోయే పరిస్థితి వస్తే నేను ఈ సుదర్శన చక్రం వేసి అందరినీ లేపేసి నా మహిమలు చేసి నా మాయలు చేసి నిన్ను కాపాడేస్తాను ఎక్కడా చెప్పలే భగవద్గీతలో. వెళ్ళి చదువుకోండి. నువ్వు ఒకవేళ చనిపోతే అర్జున ధర్మయుద్ధంలో చనిపోయావు గనక వీరస్వర్గం వస్తుంది అన్నారు. వీరస్వర్గం అంటే ఏంటి? పుణ్యానికి సంబంధించిందంటే. నువ్వు ధర్మం చేస్తూ చనిపోయావు కనుక మంచోడు అని చెప్పుకుంటారు, నీకు పుణ్యమే వస్తుంది. పుణ్యము స్వర్గానికి ప్రతీక. నీ కర్తవ్యాలు నిర్వహిస్తూ చనిపోయావు నువ్వు, అది నీ తప్పు కాదు. గెలవలేకపోయావు, అదే ఉంది, నీ ప్రయత్నం అయితే చేసావుగా. అలాగే మనం చేసే పనుల్లో విజయాన్ని సాధించలేకపోవచ్చు, మనం అనుకుంది పొందలేకపోవచ్చు, కానీ చేయవలసిన ప్రయత్నమే చేయాల్సిందే. లేదు ఒకవేళ నువ్వే జయించావు అనుకో అర్జున, నీ రాజ్యం నీకు వస్తుంది. అంటే నీ ధర్మబద్ధంగా నీకు రావలసినటువంటిది నీకు వచ్చేస్తుంది. అది మీ ధర్మం, మీదేది, మీరు ఇతరులది లాక్కోట్లా. అప్పుడు మీరు ధర్మ పరిపాలన చేస్తారు కనుక, మీరు ధర్మపరులు కనుక మీ ధర్మ పరిపాలనలో ప్రజలు కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి యుద్ధం చేయడం ధర్మము అన్నారు. అంటే ఎవరు చేయవలసిన కర్మలు వాళ్ళు చేయాలి. శరీరం ఉంది, కర్మ శరీరం అది. అందుకని ఇక్కడ నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా అవసరం లేకుండా పనిచేస్తున్నానని కాదు. కోరిక ఉంది, అవసరం ఉంది, కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, నా చేతిలో లేదు. ఎందుకని? భవిష్యత్తు నా చేతిలో ఎక్కడ ఉంటుంది? ఫలితం భవిష్యత్తులో కదా వచ్చేది. పని ఇప్పుడు చేస్తాను, ఫలితం భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి భవిష్యత్తుని నువ్వు ఊహించుకో, భవిష్యత్తుని నువ్వు నిర్ధారించుకో. అది సృష్టి ప్రక్రియలో ఉంది. భవిష్యత్తు రావాలి. భవిష్యత్తుని నేనే ఊహించుకోవటం, భవిష్యత్తుని నేనే ప్రయత్నించుకోవటం, భవిష్యత్తు గురించి తెలుసుకుందామని జాతకాలు, జ్యోతిష్యాలు, తాళ్ళు తాయెత్తులని తిరగటం, గురువుల చుట్టూ తిరగటం, దేవుళ్ళ చుట్టూ తిరగటం, భవిష్యత్తుని మార్చేసుకుందాం అనుకోవటమే పిచ్చితనం. నిషిద్ధ కర్మలంటే ఇవి. అసలు నిషిద్ధ కర్మలంటే ఏంటో తెలుసా? నీకు తెలియకుండా, నీకు తెలియకూడదు, తెలియబడకూడదు అని సృష్టి చేసినటువంటి భవిష్యత్తు ఏర్పాటుని, నాకు భవిష్యత్తు ఏమవుతుంది అని నువ్వు తెలుసుకోవాలని చేసే ప్రయత్నమే సృష్టికి విరుద్ధము. అది నిషిద్ధ కర్మ.
లేదా భవిష్యత్తులో మేము చెబుతాము, మేము తెలుసుకొని మీకు చెబుతామని మీకు చెప్పే వాళ్ళందరూ కూడా నిషిద్ధ కర్మలు పాటిస్తున్నారు, మిమ్మల్ని నిషిద్ధ కర్మలు నమ్మిస్తున్నారు. ఎందుకని నిషిద్ధ కర్మ అంటే, ఒకవేళ అది తెలియబడేదైతే భవిష్యత్తు తెలియబడేలా సృష్టి నీకే పెట్టేది, అందరికీ తెలియబడేలా పెట్టేది. కొంతమంది చేతులు ఆ రహస్యాన్ని ఎందుకు పెడుతుంది? సృష్టాలు ఎవరిని మోసం చేయదు. మనుషులందరికీ 2 కళ్ళు ఇచ్చింది, 2 చేతులు ఇచ్చింది, అన్ని శరీర అవయవాలు ఒకటే ఇచ్చింది. ప్రజెంట్ మనకు తెలిసేలా పెట్టింది, అనుభవించేలా పెట్టింది. శరీరపరంగా ఏ భేదము చేయలేదు. నిషిద్ధ కర్మలంటే అది సృష్టికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, మానవాళికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, జీవరాశులకు వ్యతిరేకమైన పనులు చేయకూడదు, సృష్టి విధానాలకు వ్యతిరేకమైన విధానంలో నడవటమే నిషిద్ధ కర్మ. అసలు భవిష్యత్తుని తెలుసుకుందామని ప్రయత్నమే చేయకూడదు. ఎందుకని? తెలియబడకూడదు అన్నది సృష్టి నిర్ణయం. ఇంకా నువ్వు అప్పుడు తెలుసుకుందామని ప్రయత్నిస్తే నువ్వు ఒక మూర్ఖురాలివి, నిషిద్ధ కర్మల వైపు ప్రయాణిస్తున్నావు. తెలియజెబుతాము భవిష్యత్తులు అని చెప్పేవాళ్ళందరూ కూడా మూర్ఖులు, మూఢులు. ప్రకృతికి విరుద్ధంగా, సృష్టికి విరుద్ధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళు నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ మిమ్మల్ని నమ్మిస్తున్నారు. అది మీ డబ్బు కోసమై ఉండొచ్చు, మీ సేవల కోసమై ఉండొచ్చు, అది మోసమై ఉండొచ్చు, మోసపూరితమై ఉండొచ్చు. నిషిద్ధ కర్మలు అంటే అవి. ఆ విషయం తెలుసుకోండి. అంటే నిష్కామ కర్మల్లో కామము ఉన్నది, కోరిక ఉన్నది, అవసరం ఉన్నది. కానీ ఫలితం ఎలా వస్తుందో తెలియదు కనుక ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి. అవసరం ఉన్నది, అవసరం కోసమే పనిచేయి. కానీ ఇంత కావాలని నిర్దిష్టంగా ఫలితాన్ని ఆశించుకో. అది ఎంతైనా జరగవచ్చు, ఎలా అయినా రావచ్చు, నువ్వు అనుకున్నట్టు రాదు. కాబట్టి నిష్కామ కర్మలు అన్నప్పుడు అసలు అందులో కోరికే లేదు, ఫలితమే లేదని అనుకోబాకండే. అందులో కోరిక ఉంది, ఫలితం ఉంది, అవసరం ఉంది, దానికోసమే ప్రయత్నిస్తున్నా. ఎంత వచ్చినా దాంతో సర్దుకుంటా, ఏం జరిగినా దాంతో సర్దుకుంటా, ధర్మంగా నేను ప్రయత్నించుకుంటా. ఎందుకంటే ప్రయత్నించకపోతే ఇక్కడ బతకడం కుదరదు కనుక. ఫలితం పొందకపోతే ఎలా బతుకుతాను? ఏదో కూలిపోయినో, ఏదో ఒకటి వృత్తి వ్యాపార ఉద్యోగము చేసుకొని ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఆహారం కొనుక్కొని ఇంత తినకపోతే ఎలా బతుకుతాను? నా కుటుంబాన్ని ఎలా బతికించుకుంటాను? అది ప్రయత్నం కాదు. నాకు ఇంతే కావాలంటే అంత రావచ్చు, రాకపోవచ్చు. అది ఎప్పుడు ఉంది. అది మహిమ కాదు, మాయ కాదు, దేవుడి చేతిలో పెట్టుకుంది కాదు, సృష్టి చేతిలో పెట్టుకుంది కాదు, నువ్వేదో అద్భుత శక్తులు కూడగట్టుకుంటే అది వచ్చేది కాదు. జస్ట్ చాలా కామన్ పాయింట్. నీలా ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు, ఎంతో మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అందరూ పాస్ అవ్వాలని, అందరూ ఫస్ట్ మార్కులు రావాలని, అందరూ స్టేట్ ఫస్ట్లు అవుదామని, అందరూ దేశ ఫస్ట్లు అవుదామని అనుకుంటారు. తప్పే ఉంది అందులో. కానీ అందులో ఒకడే అవుతాడు. ఫస్ట్ ఎప్పుడు ఏంటి ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. అది దేశ ఫస్ట్ అయినా, అది రాష్ట్ర ఫస్ట్ అయినా, అది జిల్లా ఫస్ట్ అయినా, అది స్కూల్ ఫస్ట్ అయినా, అది సెక్షన్ ఫస్ట్ అయినా, ఫస్ట్ ఎప్పుడు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. అలాగే సెకండ్ ఎప్పుడు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది, థర్డ్ ఎప్పుడు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది, ఫోర్త్ ఎప్పుడు ఒకళ్ళకే ఛాన్స్ ఉంది. అన్ని ఒక్కళ్ళకే ఛాన్స్ ఉన్నాయి. అందుకని ఒక్కళ్ళకే ఉండే ఆ ఛాన్స్ నీకు వస్తుందా రాదా, ఇంకోళ్ళకి వస్తుందో మనకు తెలియదు కనుక ప్రయత్నించు, కోరుకో. కానీ మొండిగా దాని మీద కూర్చోబాక దుఃఖం వస్తుంది. అందుకని దాని పేరు నిష్కామ కర్మ. కామం ఉంది, అవసరం ఉంది, కోరిక ఉంది. కానీ ఎలా వచ్చినా పర్వాలేదులే, ఎందుకంటే బోల్డు మంది పోటీ పడుతున్నారు కదా అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం ఆపకుండా ప్రయత్నిస్తానని నిష్కామ కర్మ అంటారు. అంతే ఫలితం ఆశించకుండా ఎవరు పని చేయరు. అసలు ఫలితమే అవసరం లేనప్పుడు పని ఎందుకు చేస్తారు? ఇక్కడ పిచ్చివాళ్ల కర్మలు అంటే పిచ్చివాడు చేయు పనులు నిష్కామ కర్మలు కావు కదా అన్నారు. పిచ్చివాడు అసలు పని చేయట్లా, అందుకే పిచ్చోడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆశించి ఒక క్రమ పద్ధతిలో ఈ విధానంలో ఎలా పనిచేస్తే ఈ ఫలితం వస్తుంది అని తెలిసి సరైన దిశలో పనిచేసేవాడు కర్మయోగి. అది మామూలుదైన వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా. పిచ్చివాడు అసలు ఏ పనులు చేయట్లా. పిచ్చివాడని ఎందుకన్నామని తెలిసి అతను పనులే చేయట్లా. ఎందుకని? ఆశింపు లేదు. ఇది ఇలా చేస్తే ఇలా వస్తుందని అతనికి తెలియదు. పిచ్చోడు అయిపోయాడు, పిచ్చిదైపోయింది. ఎవరైనా అన్నం పెడితే కూడా పొట్టలో నేలకేసి కొడతారు. నాకే జరిగినాయి బోల్డ్ సంఘటనలో. బోల్డ్ మందికి బోల్డ్ సార్లు పంచుదామని ఇస్తే నేలకేసి కొట్టారు, మమ్మల్ని కొడతానికి వచ్చారు. పాపం పిచ్చోళ్ళు, తెలియదు వాళ్ళకి. వాళ్ళకి మేలు చేద్దామని వెళ్తే కూడా వాళ్ళు మేలు చేద్దామని వచ్చిన వాళ్ళకి హాని చేస్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళు అసలు కర్మలు చేయటంలా కదులుతున్నారు అంతే. కర్మ అంటే ఏంటి అంటే పని. దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది, ఆ పని చేయడానికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి, ఆ పని అందులోకి వెళ్ళి చేయటానికి ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం నిమిత్తం అయితేనే చేస్తాం, అవసరం లేకుండా చెయ్యం.
కానీ పిచ్చివాడు అలా చేయట్లా. పిచ్చివాడికి ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు, అసలు పనే లేదు. కాబట్టి పిచ్చివాడి కదలికలు పనులు కాదు, పిచ్చివాడి కదలికలు పనులు కాదు, వాటికి ఫలితాలు లేవు. కనుకనే పిచ్చివాడు అన్నాం. అందుకే భయపడతాం. అసలు పిచ్చివాళ్ళకి భయపడతాం కూడా, తప్పుకొని పారిపోతాం. ఎందుకని? పిచ్చివాడికి నియంత్రణ లేదు, నిర్ధారించిన విధానం లేదు. కనుక అసలు పిచ్చివాడు చేసేవి పనులే కాదు. కాబట్టి పిచ్చివాడు చేసే పనులు ఫలితం ఆశించకుండా పిచ్చివాడు చేయి పనులు నిష్కామ కర్మలు కావు కదా అంటే అసలు పిచ్చివాడికి ఫలితము లేదు, పని లేదు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అసలు పిచ్చివాడు చేసే పనులు ఎలాంటి అంటే, పనులు చేయకపోవడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కదులుతున్నాడు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, ఇసురుతున్నాడు, పారేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, చింపుకుంటున్నాడు, చింపేస్తున్నాడు, బోళ్ళు చేస్తున్నాడు కదా అనిపించవచ్చు. అవి ఎలాంటివంటే, మనం నిద్రపోతున్నప్పుడు కలలు వస్తున్నాయి మనకి. అవి నిజం కలలేనండి, మనం పిచ్చోళ్ళమేం కాదు. కానీ కలల్లో మనం చేసిన పనులన్నీ చేసినట్టేనా? అది కళని తీసేస్తున్నాంగా. కానీ కళ్ళలో నిజంగా పనిచేస్తాం, నిజంగా ఏడుస్తాం, నిజంగా సుఖపడతాం, నిజంగా దుఃఖపడతాం, నిజంగా భయపడతాం, నిజంగా ప్రయత్నిస్తాం, అన్నీ నిజంగానే ఉంటాయి. కళ మొత్తం నిజంగానే ఉంటుంది, ఏ అబద్ధం లేదు అందులో. ఎంతసేపు కళ, అంతసేపు మెలకువ రాగానే ఇది కళ అని వదిలేస్తాం. కళలో మనం చేసే పనులకి ఇళ్ళలో ఎలా విలువ లేదో, నేను చెయ్యలేదు, అది కళ, ఊరికనే మనసు కదిలింది, అది మనసు యొక్క అల, ఒక ఊహల అల, వాస్తవం కాదు అన్నప్పుడు దానికి సత్యత లేదుగా. ఎలాగో అలాగే ఒక పిచ్చివాడు పనులన్నీ కూడా అలాంటివే, వాటికి వాస్తవికత లేదు. వాస్తవికత లేనప్పుడు పిచ్చివాడి కదలికలు అసలు పనులే కాదు. అందుకే పిచ్చి పిచ్చి అని పేరు ఎందుకే పెట్టింది. అవి పనులు కాదు అసలు. పని అనేది ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఆశించి ఆ పనికి అవసరత ఉండి ఆ పనిని చేయవలసిన విధానంలో పద్ధతిగా చేసి తద్వారా వచ్చిన ఫలితాన్ని నేను పొందినప్పుడు అది పని అవుతుంది. అంటే ఇక్కడ అన్ని డబ్బు రూపం కాకపోవచ్చు, వస్తు రూపం కాకపోవచ్చు. ఒక గుడ్డివాడు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు, నేను చూశాను. నేను గబగబా వెళ్ళాను, నాకు కళ్ళు ఉన్నాయి. ఆ గుడ్డివాడిని పట్టుకుని, అయ్యా ఉండండి, కంగారు పడకండి, నేను దాటిస్తాను, చాలా ట్రాఫిక్ ఉంది, ఉండండి అని నిదానంగా గుడ్డివాడిని చేయి పట్టుకొని ఇటు నుంచి అటు రోడ్డు దాటించాను. జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పాను. ఇప్పుడు అది పనే కాదా అంటే, గుడ్డివాడికి అవసరం ఉంది. అక్కడ గుడ్డివాడికి అవసరం ఉంది కనుక ఆ అవసరం తీరింది కనుక అది పనే. ఎందుకని? నాకు కాకపోయినా పక్కోడు అవసరం తీరింది కనుక అది పని. ఇప్పుడు ఆ గుడ్డివాడు, బాబు చాలా థ్యాంక్స్ బాబు, మీలాంటి మంచివాళ్ళు ఉండబట్టే ఇంకా ప్రపంచం నడుస్తుంది, అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు అన్నాడు. నాకు తృప్తి కలిగింది, నాకు ఒక హాయి కలిగింది, నాకు సంతోషం కలిగింది. మరి నేను పుచ్చుకున్నాక తృప్తి కలిగిందిగా, సంతోషం కలిగిందిగా, హాయి కలిగిందిగా. అక్కడ ఏమీ లేదు, డబ్బు లేవు, పదార్థం లేదనుకుంటే అలా. డబ్బు ద్వారా, పదార్థం ద్వారా నువ్వు పొందుతుంది కూడా సంతోషాన్నే, హాయినే, తృప్తినే. ఆఖరికి జరిగే తృప్తే. అనుభవించి తృప్తి పొందో, ఇక్కడ సాయం చేసి తృప్తి పొందు. ఇది పనే, ఇవన్నీ పనులే. అక్కడ నువ్వు ఆశించావా ఆశించలేదు కాదు, నువ్వు ఆశించపోయినా తృప్తి వచ్చింది, హాయి వచ్చింది, ఆనందం వచ్చింది. నువ్వు ఆశించకపోయినా ఎదుటోడికి ఉపయోగం జరిగింది, మేలు జరిగింది. గుడ్డివాడు రోడ్డు దాటాడు, దాటడానికి అతనికి అవసరం ఉంది. అక్కడ నీకో ఎదుటి వాళ్ళకి అక్కడ అవసరాలు తీరిని. కానీ పిచ్చోడు చేసే పనులకి నీకు లేదు, ఎదుటోడికి లేదు, ఏమీ లేదు. అక్కడ వాడికి అసలు తెలియదు. కాబట్టి ఆ కదలికలు కాదు, అవి అసలు కదలికలే కాదు. అవన్నీ కదలికల కిందకి లెక్కలోకి రావు. ఇంకా బాగా అర్థం అవ్వాలి మీకంటే, వెళ్ళిపోతున్న ట్రైన్ ఉంది అంటే, ట్రైన్ ప్రయాణిస్తుంది, రైల్లో కూర్చున్నాం మనం. ఓ 1500 మంది ప్రయాణికులు ఉన్నారు మొత్తం ఈ రైల్లో. మనం ఎక్కడో లాస్ట్ బోగీలో వచ్చినాయి మనకి సీట్లు, అక్కడ కూర్చున్నాం. మనతో కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది, ఏమండి మన ట్రైన్లో మొత్తం చివరికి వచ్చేసాం, వెనక బోగీలో ఉన్నాం, అందరికంటే లేట్ అవుతుంది మనకి, మనం పరిగెత్తుకుంటా ముందు బోగీలకి వెళ్ళిపోదాం, అందరికంటే ముందు వెళ్ళిపోతాం అంటే, ట్రైన్ మొత్తం ఒకసారే కదా ఊరు వెళ్తుంది. కాదు, ట్రైన్లో పరిగెత్తుకుంటూ అందరికంటే ముందుకు వెళ్ళిపోదాం, ముందు బోగీలోకి వెళ్ళిపోదాం అన్నాం అనుకో, ముందు బోగీకి వెళ్ళినా వెనక బోగీకి వెళ్ళినా ఆ ఊరు, ఆ ట్రైన్ అప్పుడే వెళ్తుంది. నువ్వు అక్కడే దిగ్గలవు, అందరితో పాటే దిగ్గలవు. నువ్వు ముందెలా వెళ్తావు? ట్రైన్లో పరిగెత్తుతున్నావు అనుకో, ముందెళ్తావా?
అందరూ కూర్చున్నారు, మనం పరిగెత్తుదాం, మనం నడుద్దాం, ఎందుకంటే అందరికంటే కొంచెం ముందు వెళ్ళొచ్చి వీళ్ళంతా విశ్రాంతి తీసుకుంటున్నారు ట్రైన్లో కూర్చొని, మనం పరిగెత్తుదాం, మనం నడుద్దాం అంటే నువ్వు ముందు వెళ్తావా, ఊరు ముందు దిగ్గలవా? అప్పుడు ఏమంటారు ఆ పనుల్ని? పిచ్చివాడి చేష్టలు అంటారు. అది పిచ్చితనం అంటే. నువ్వు పరిగెత్తినా, నువ్వు నడిచినా, నువ్వు కూర్చున్నా ట్రైన్ వెళ్ళవలసిన టైంకి వెళ్తుంది, అందరూ దిగవలసిన చోటే దిగుతారు. అక్కడ విశ్రాంతిగా ఉండటమే. కాదు నేను పరిగెత్తుతాను, అందరికంటే ముందు దిగొచ్చు, కాదు నేను నడుస్తాను, అందరికంటే ముందు దిగొచ్చు, ఆ ఊరు వెళ్ళిపోవచ్చు, నేను అందరికంటే ముందు వెళ్ళిపోవచ్చు అనేది పిచ్చివాడి పని లాంటి. దాంట్లో అర్థం లేదు, పర్థం లేదు. అంటే అప్పుడు అసలు పనే కాదు అది. వెళుతున్న ట్రైన్లో నువ్వు పరిగెత్తినాది పని కాదు, నువ్వు నడిచినాది పని కాదు, నువ్వేం ప్రయత్నించినాది పని కాదు. ఎందుకంటే ట్రైనే తీసుకెళ్ళి నిన్న అక్కడ దింపుద్ది అంతే. అందుకని పిచ్చివాడివి పనులే కాదు. వాడు ఆశించకుండా చేస్తున్నాడా, ఆశించి చేశాడే కాదు, అసలు పిచ్చివాడివి పనులే కాదు. అందుకే వాడు పిచ్చివాడు. పిచ్చివాడు చేసేది ఏది పని కాదు, అందుకే వాడు పిచ్చివాడు. సరే, ఇంకా ఓషో లాంటి వారు అని చెప్పారు. అంటే కొంతమంది మహాత్ములు శారీరక సంబంధాలను, అంటే సెక్స్కి సంబంధించిన విషయాలని, స్త్రీ పురుష సంబంధాలని బాహాటంగా మాట్లాడేసి స్వేచ్ఛగా వదిలేశారు. అయితే ఇవన్నీ నిజంగా జరుగుతున్నవే. ఇప్పుడు చలంగారిది ఎప్పుడో నేను చదివినట్టు గుర్తు. ఎప్పుడో నేను ఏది చెప్పినా 25-30 సంవత్సరాలు వెనకాలే. ఈ 25-30 సంవత్సరాలలో నేను ఎవరిని కలవలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చదవలేదు, ఇవన్నీ వెనక జరిగిపోయిన విషయాలు అంతే. తర్వాత అంతా నేను నా గొడవలు, నా సాధనలోకి ఏదో వచ్చేసుకుంటే వెళ్ళాను. కనీసం ఒక 20 సంవత్సరాలు వెనకాల. చలంగారు ఒక చోట ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టినోళ్ళు కానీ, ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ, ఇక పుట్టబోయేవాళ్ళు కానీ, ప్రస్తుతం ఉన్న మానవాళ్ళు అనుకుందాం, ఈ భూమి మీద ఉన్న స్త్రీ పురుషులందరూ ఏదో ఒక రకంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యభిచారులే అన్నారు ఆయన. శారీరకంగా కానీ మానసికంగా కానీ వ్యభిచారులే అన్నారు ఆయన. ఆయన చాలా చక్కటి పుస్తకాలు రాశారు, పెద్ద సాహితీవేత్త, ఎంతో జ్ఞానం ఉంది, కొంచెం విప్లవాత్మకంగా ఉన్న విషయాలను ఉన్నట్టు భోళాగా చెప్పేవాళ్ళు. అలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒక టైంలో. అప్పుడు మిగిలినటువంటి మనబోటి సాంప్రదాయవాదులు ఉంటారు. సాంప్రదాయవాదులు అంటే ఏంటి? మనకి సెక్స్ ఇష్టమే, మనం పెళ్లి చేసుకున్నాంగా, మనకు జీవిత భాగస్వామి ఉందిగా, ఎందుకు లేదు? అసలు సెక్స్ లేకుండా, జీవిత భాగస్వామి లేకుండా సృష్టి లేదు, జంతువులకు కూడా లేదు. మనుషుల మాట దేవుడు ఎరుగు, మనుషులకి ఎందుకు లేదు? అయితే ఇక్కడ ఒక పద్ధతిని పెట్టుకున్నాం మనం బట్టలు వేసుకుంది. అందుకే చెప్పింది, జంతువులకి దేనికి బట్టలు ఉండవు. మనిషి నాగరికత పెంచుకొని ఒక సిగ్గు అని, ఒక విధానం అని, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని బట్టలు ధరించుకొని కొంచెం నాగరికతతో బతుకుదామని ప్రయత్నిస్తున్నాడు. అందుకని దాయవలసిన అవయవాలు దాస్తున్నాడు, దాయవలసిన విషయాలు రహస్యంగా మాట్లాడుకుంటాడు. భార్యాభర్తలు రహస్యంగా మాట్లాడుకుంటారు, శృంగారపరమైన విషయాలు రహస్యంగా మాట్లాడుకుంటారు, కొంచెం తక్కువగా మాట్లాడుకుంటారు. మామూలు విషయాలు చెప్పుకున్నంతగా వాటిని బయట చెప్పరు. పుస్తకాల్లో కానీ సినిమాల్లో కానీ కొద్ది కొద్దిగా చూపించినట్టుగా, వినిపించినట్టుగా, అనిపించినట్టుగా మాత్రమే చెబుతారు. అలా ఒక నాగరిక సమాజాన్ని ఏర్పరుచుకున్న మనం జంతువులు కాదు అని. కొంతమంది తాత్వికత ఎక్కువైన వాళ్ళు, జ్ఞానం ఎక్కువైన వాళ్ళు, సత్యం బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ దృష్టిలో అన్ని సమానమైపోతాయి. అంటే అసలు పెద్ద విషయంగా ఉండదు, జరిగినట్టుగా జరిగిందాన్ని, జరుగుతున్నదాన్ని సమంగా తీసేసుకుంటుంది వాళ్ళ బ్రెయిన్. అటువంటి వాళ్ళు మహా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి, జ్ఞాన లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక విషయాన్ని దాయటం, ఒక విషయాన్ని చెప్పటం అనేది తీసుకోరు, సమత్వంగా వెళ్ళిపోద్ది వాళ్ళకి. చెప్పాక అవధూతలు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు, మహాజ్ఞానులు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. అనేక మంది నాగసాధువులని, ఆళ్ళని ఇళ్ళని కుంభమేళాలకు వస్తారు చూడండి, లక్షల కోట్ల మంది దిగంబరంగా వస్తారు. వాళ్ళందరూ తెలియని వాళ్ళ, అన్నీ తెలుసు, శరీర భ్రాంతి లేదంతే. అది టాప్ మోస్ట్ జ్ఞానస్థాయికి వెళ్ళినప్పుడు కలిగేటువంటిది. అటువంటి వాళ్ళు ప్రపంచంలో కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు చలంగారు అటువంటి ఆయన సమాజంలో ఉన్నారు, వివాహం చేసుకున్నారు, కాపురం చేస్తున్నారు, పరస్త్రీతో ఎవరితోనో సంబంధం కూడా పెట్టుకున్నారు, సిగరెట్లు కాలుస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ మంచి సాహిత్యవేత్త, జ్ఞాన సంపద చాలా ఉంది, మేధాశక్తి బోల్డ్ ఉంది. దాంతో ఆయన సహజమైన విషయంగా చెప్పారు దాన్ని. ప్రపంచంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ
ఏదో ఒక సమయంలో మానసిక వ్యభిచారమో శారీరక వ్యభిచారమో చేసిన వాళ్లే చేస్తున్న వాళ్లే అని, ఏదో ఒక సమయంలో తప్పక చేస్తుంటారు. మొత్తం సాంప్రదాయవాదులందరూ ఆయన్ని దుమ్మెత్తి పోశారు. ఈయన అన్ని ఇలాగే మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, అదన్నారు ఇదన్నారు. అనేక మంది అనేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది మామూలుగా మనకి సోషల్ మీడియాలో పైగా ఈ విషయాసక్తి జనానికేమో బాగా ఎక్కువగా, ఈ తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటాలు అవన్నీ చదివేవాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు. అందుకే అవన్నీ సోషల్ మీడియాలో ఘర్షణలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి, అపవాదులు ఇలాంటివి ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అప్పుడు తెలంగాణ అందరూ ఆయన్ని విమర్శిస్తుంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నా తెలుసా? ఈ భూమి మీద ఉన్న స్త్రీ పురుషులందరూ అని నేను అన్నప్పుడు అందులో నేను నా భార్య కూడా ఉన్నాం నాయన, స్వీయ అనుభవాన్ని చెబుతున్నాను. దమ్మున్నవాడు అంటే చెయ్యగలిగిన వాడు, దమ్ము అంటే తప్పులు చేయడం గొప్పని కాదు, చెయ్యగలిగిన వాడు డైరెక్ట్ గా వ్యభిచారమే చేసేసాడు, తప్పులే చేశాడు. చెయ్యలేని వాళ్ళు మానసిక వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనసును ఆపటం కష్టము. ఇది ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మళ్ళీ చెప్పాక దాన్ని ఒప్పుకోకపోవచ్చు. చిచ్చి నేను అలాంటి వాడిని కాదనొచ్చు, నేను అలాంటి దాన్ని కాదనొచ్చు, ఎందుకంటే నీ మనసులో ఉన్నది మాకెందుకు తెలుస్తుంది. కానీ ఒక సత్యం జ్ఞానం అర్థమైన ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే మనసు తీసే పరుగులను ఆపలేం, శరీర పరుగులను ఆపగలం. అసలు భావనే రాకుండా ఉండటం కష్టం, కుదరదు. కాబట్టి ఆయన చెప్పింది మానసిక స్థితిలో చెప్పారు ఆయన. అలా ఇప్పుడు ఓషో లాంటి మహానుభావులు అద్భుతంగా ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడేశారు. అసలు వాళ్ళు మాట్లాడని విషయమే లేదు. విపరీతమైనటువంటి తెలివితేటలు, ఐక్యూ, ప్రజ్ఞ అన్ని కలిగిన వాళ్ళు. కోటాను కోట్ల మందిని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి శరీరం అనేది, ఈ సెక్స్ అనేది, ఈ స్త్రీ పురుషుల కలయిక అనేది వాళ్ళకు ఒక నలక ధూళి లాంటి విషయం. వాళ్ళ రేంజ్కి వెళ్ళి ఆలోచించాలి, మన రేంజ్లో కాదు. వాళ్ళకి అసలు సబ్జెక్టే కాదు. వాళ్ళు అసలు దాని జోలికి కూడా వెళ్ళరు. బహుశా సెక్స్ చేయకపోవచ్చు, అసలు ఎవరితో గడపకపోవచ్చు, కానీ తత్వం అర్థమైంది. వాళ్ళు జీవన్ముక్తులు అయిపోయారు. ఈ శరీరానికి విలువెవరో అలాంటి వాళ్ళు కూడా అలా మాట్లాడేస్తారు, తీసి అవతల పారేస్తారు. స్త్రీ పురుష భేదాలు కొంతమంది తలలోంచి పోతాయి. చాలా మంది అవధూతలను చూశానట నేను నిజంగా ఒక అవధూతను చూశాను, అంటే అందుకని చెప్పగలుగుతున్నాను. నిజంగా ఒక అవధూతను చూశాను, వారి పేరు నేను చెప్పట్లేదు. ఆయన దిగంబరంగా ఉంటారు, వారిని ఇంటికి తీసుకెళ్తా ఉంటారు చాలా మంది. ఒకళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కబురు చేస్తే నేను కూడా వెళ్ళాను అక్కడికి. నేను చెబుతున్నవన్నీ 30 సంవత్సరాల వెనక విషయాలు. ఇది ప్రత్యేకంగా ఒక 30 సంవత్సరాల వెనక విషయం. ఆ ఇంటికి వెళ్ళాను, నేను కూడా ఉన్నాను అక్కడ. ఆయన పూర్తి దిగంబరి, ఆయనకు ఆర్తలు ఇస్తున్నారు స్త్రీలే. ఆయన దిగంబరంగా ఉన్నారు, ఒంటి మీద నూలు పోగు లేదు. కానీ అక్కడ ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు సిగ్గుపట్టలేదు. ఎందుకని? ఆయన్నే ఒక మహాపురుషుడుగా, తత్వవేత్తగా, దేహభ్రాంతి లేని వ్యక్తి. ఇప్పుడు ఒక పసిబిడ్డ పుట్టాడు, పసిబిడ్డ దిగంబరంగానే ఉంటాడు. తల్లిదండ్రులు పెంచుతారు, ఎంతోమంది చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, బంధుమిత్రులు వస్తారు. పసిబిడ్డలను చూసి మనం సిగ్గుపడిపోతామా? లేదా మనం చూసి పసిబిడ్డలు సిగ్గుపడతారా? ఎప్పుడు మొదలవుద్ది అది? జ్ఞానం తెలియటం మొదలు పెట్టాక మొదలవుద్ది అది. పసిబిడ్డలు ఎలాంటి వాళ్ళు? జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు, అవధూతలు, జ్ఞానులు అటువంటి వాళ్లే. వాళ్ళని మనలా కొలవకూడదు, మనలా చూడకూడదు, మనతో పోల్చుకోకూడదు. అసలు ఏ మహాత్ముడిని మనతో పోల్చుకోకూడదు. అలా పసిబిడ్డలు ఎలా ఉన్నారో అలా ఉంటారు జ్ఞానులు. ఆ స్థితి అలా ఉంటుంది. శరీరం పెద్దగా కనపడొచ్చు వాళ్ళకంతే. అలా అవధూతని నేను అక్కడికి వెళ్ళాను, చూశాను, ఆయన దర్శించుకున్నాను. ఎంతోమంది వచ్చారు. ఆయన మాట్లాడుతూ అక్కడ వచ్చినటువంటి భక్తురాళ్ళలో ఒక ఆవిడ కూతురు, 16 ఏళ్ల అమ్మాయి ఉంది అక్కడ. చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది. అందంగా ఉందనేది ఎవడో నాబోటోడు, నేను చెబుతున్నా. నేను సామాన్య మనిషిని కదా, అందుకని నాకు ఆ అమ్మాయి అందంగా కనపడింది. నేను ఒక ఆఫ్టర్ ఆల్ గాడిని, శరీర భావం ఉన్నవాడిని కదా, అందుకని ఆ అమ్మాయి అందంగా ఉందన్న. నిజంగానే అందంగా ఉంది. ఆ అమ్మాయిని ఆయన మాట్లాడుతూ ఆయన కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని దగ్గరికి లాగా ఎత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఎత్తి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు ఆ స్త్రీని. ఎవరు ఏం కంగారు పడలేదు, ఎవరేమి ఆదుర్దా పడలేదు. నేను ఒక్కడనే ఉలిక్కిపడ్డాను. ఇదేంటి ఎలా చేశారని. అంటే నాకు జ్ఞానం తెలియదు, అప్పుడు వయసు తక్కువ. ఇదేంటి ఎలా చేశారు అనుకున్నా. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే,
ఒక స్త్రీని ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు, తన తొడల మీద కూర్చోబెట్టుకున్నారు. మళ్ళీ అందరూ ఆరతలిస్తున్నారు, ఏదేదో ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆయన అలా వింటున్నారు. ఆయన సిగరెట్లు కూడా కాలుస్తున్నారు. ఇలా వింటూ ఉంటే ఆయన దిగంబరంగా ఉన్నారు కదా, ఆయన పురుష అవయవం కనపడుతుంది, మర్మావయవం కనపడుతుంది అందరికీ. ఒక స్త్రీని ఎత్తి తన తొడి మీద పురుషావయవంకి దగ్గరగానే కూర్చోబెట్టుకున్నారు. ఆ అమ్మాయి కూడా ఇంక కంగారు పడలే, ఎవరో కంగారు పడలే, కంగారు పడినోడు నేను ఒక్కడనే మనసులో. ఆయన పురుష అవయవంలో ఎటువంటి చలనము లేదు. సహజంగా స్త్రీ భావం రాగానే లేదా పురుష భావం రాగానే మన జననాంగాలలో మార్పులు వస్తాయి, ఉద్వేగాలు కలుగుతాయి, భావాలు కలుగుతాయి. అది మన సహజ జీవితం. అసలు ఆయనకి దేహభావనే లేదు, దాటిపోయారు అనడానికి అక్కడ నాబోటి వాళ్ళకే బహుశా దేహభావన అర్థమయ్యాలని చేశారు, మరి ఏమో అది మహాత్ములు ఏం చేస్తారో మనకు తెలీదు. ఆయన పురుషాంగం ఎల్లో ఎటువంటి కదలిక లేదు, ఆయన మామూలుగానే ఉన్నారు. కాసేపుడికి మళ్ళీ ఆయన్ని దింపేశారు కిందకి, మళ్ళీ మామూలుగా వదిలేశారు. సరే, తర్వాత మనకు విషయం తెలీదు, తర్వాత ఏం జరిగిందో, ఆ పిల్లకి ఏ ప్రాబ్లం ఉందో, ఏ అవసరం ఉందో, వాళ్ళు ఏం కోరుకొచ్చారో మనకు తెలియదుగా, ఆయన ఎందుకు అలా చేశారో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఏంటి అంటే ఆయన పురుష అవయవంలో ఎటువంటి కదలిక లేదు. అది కుదురుతుందా? ఒక పురుషుడు అలా ఉండగలరా? ఎవరైనా సరే, ఒక స్త్రీ అలా ఉండగలదా? కుదురుతుందా? ఇలా జీవన్ముక్తులు పసిపిల్లల వలె ఉంటారు. కాబట్టి వాళ్ళ కర్మలు, వాళ్ళు ఏం చేస్తున్నా కూడా కర్మ లేనట్టేది. అలా అనేక మంది మహాత్ములు ఉంటారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఓషో అని పేరు వాడారు. ఓషోను ఇంకొకళ్ళను మనకేం తెలుసండి, ఏదో పుస్తకాల్లో చదువుతాం, ఎవరో చెప్పింది వింటాం, వార్తలు వింటాం, అందులో మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో మనకి ఏం తెలిసి ఏమీ తెలియదు. అన్నింటిలోనూ మంచివాళ్ళు ఉంటారు, అన్నింటిలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ స్థాయి ఏంటో మనకు అసలు తెలియదు. ఇప్పుడు అవధూతలు దిగంబరంగా తిరుగుతారు, అనేక మంది అనేక రకాలుగా ఉంటారు, ఇవన్నీ మనకు తెలియదుగా. కాబట్టి మనతో పోల్చుకోవద్దు, ఊరిన విషయాన్ని గ్రహించి వదిలేసేద్దాం అంతే. ఇంక పోలికలు లేవు అక్కడ. ఇప్పుడు ఆ పోలికలకు వెళ్ళామనుకోండి మనకు విషయం అర్థం కాదు. అందుకని ఏ మహాత్ముడిని పోల్చుకోవద్దు. ఒకటే నేను చెప్పేది, ఎప్పుడు మోసగాళ్ళు ఉంటారు, మోసగత్తులు ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో జాగ్రత్త. ఎందుకంటే మనుషులు ఉన్న అన్ని చోట్ల మోసం ఉంటుంది. ఆధ్యాత్మికమైన, భక్తి అయినా, మతమైనా అక్కడ ఉండేది మనుషులే కాబట్టి మోసం ఉంటుంది. ఇంకా మిగిలింది మనం ఎవరిని, ఏ మహానుభావుడిని మనం ఏ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారో మనకు తెలియదు. అసలు తెలియని కూడా తెలియదు. అందుకని ఆ స్థాయి తెలియనప్పుడు మనం వీళ్ళందరూ ఇలా చేశారు, అవి నిషిద్ధ కర్మలని మనం అనుకోకూడదు. నిషిద్ధ కర్మలని మనం అనుకోకూడదు. ఇప్పుడు చలంగారి గురించి చెప్పాను, ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఏమన్నారో తెలుసా? నేను చెప్పిన స్టేట్మెంట్లో నేను నా భార్య కూడా ఉన్నామండి అన్నారు ఆయన. అంటే ఒక మనసు పనితీరు విధానం అర్థమైనటువంటి సాహితీవేత్త, జ్ఞాని. కాబట్టే ఆయన చివరి జీవితం మీకు తెలియదు చలంగారి గురించి. ఆయన సాహిత్యము, ఆయన జ్ఞానము పెరిగిపోయి ఏ స్థితికి వెళ్ళారంటే చివరిలో ఆయన రమణ భగవానుల దగ్గరికి వెళ్ళి ఉండిపోయారు. ఇంక ఇదంతా వదిలేసి నన్ను నేను తెలుసుకోవడం అనే ప్రాసెస్కి వెళ్ళిపోయారు ఆయన. భౌతికంలో అయినా సాగుతూ జ్ఞానం పెంచుకున్న వాళ్ళు చివరికి వెళ్ళి ఆధ్యాత్మికంలో కలిసిపోతారు. ఆధ్యాత్మికమే అంతిమం, జ్ఞానానికి అంతిమం ఆధ్యాత్మికం అంతే. మీరు ఎక్కడ ఏదైనా చేయండి, భౌతికంలో చేయండి, ఏదైనా చేయండి. ఆయన చివరి జీవితం అంతా రమణాశ్రమంలో అరుణాచలంలోనే గడిచింది. అక్కడే ఉన్నారు ఆయన వెళ్ళి. అలా ఏదో ఉంటుంది, మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఎవరిని మనం పోల్చుకోవద్దు. కానీ నిషిద్ధ కర్మలు ఏంటి అంటే మనం చేయకూడనవి. ఇప్పుడు దొంగతనాలు చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు, మన మనసే మనకు చెబుతుంది. ఇప్పుడు దేశ కాల పరిస్థితుల్లో ఉన్న చట్టాలను పాటించాలి. అందుకని నిషిద్ధ కర్మలు ఇవి అని ఎవరు చెప్పలేదు, మనం నిర్ణయించుకున్నవి. ఇంకో గొప్ప విషయం ఏంటి చెప్పినా, ఈ మధ్య అసలు 1 సంవత్సరం అవుతుందో మరి 6 నెలలు అవుతుందో కరెక్ట్ గుర్తులేదు నాకు, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అసలు మనం ఏది నిషిద్ధ కర్మలు భూత అనుకుంటున్నామో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఎవరైనా సరే స్త్రీ పురుషులు మేజర్లు అయ్యి ఉంటే
వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి స్త్రీతో పురుషుడితో కలిసి ఉండొచ్చు, కలవచ్చు, వాళ్ళని ఆపే హక్కు ఎవరికీ లేదు అని. నీకు పెళ్ళయిందా, పెళ్ళి అవ్వలేదా, తొక్క, తోటకూర ఇవేమీ లేవు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చింది తీర్పు. ఎప్పుడో ఓషో గారు మాట్లాడడానికి అర్థమే ఉంది అసలు. అంటే ఎప్పుడో ఓషో గారు లాంటి వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒప్పుకొని ఇప్పటికే మన సుప్రీంకోర్టు తీర్పిచ్చిందేమో. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మామూలు వాళ్ళు ఉంటారా? ఎంత మేధావులు ఉంటారు, ఎంతెంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు దీని మీద ఆలోచించి ఉంటారు, ఎన్ని విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఉంటారు. ఇక్కడ మీకు అర్థం అవడానికి కావాలంటే ఒకటి రెండు విషయాలు చెబుతాను. ఇప్పుడు మనకు ఆహారం తీసుకుంటున్నాం, సరిపోయినంత ఆహారం దొరకట్లేదు, ఏం చేస్తాం? అయితే ఎక్కువ ఆహారానికి ప్రయత్నించుకుంటాం, లేదా భిక్షం ఎత్తుకోవడానికి ప్రయత్నించుకుంటాం. అంతేగాని అర్ధాకలితో రోజు బతకగలమా? బతకలేంగా. అలాగే శారీరక కోరిక అనేది కూడా నాకు దొరికిన జీవిత భాగస్వామితో నాకు తీరటం లేదు, అర్ధాకలితోనే ఉంది, ఏం చేయాలి? లేదా అనేక మంది అసలు శారీరక సంపర్కానికి పనికిరానటువంటి స్త్రీ పురుషుల్ని మోసపూరితంగా పెళ్లిళ్ళు చేసేస్తా ఉంటారు, ఆ తల్లిదండ్రులు చెప్పకుండా, లేకపోతే వీళ్ళు ఏదో కావాలను. అప్పుడు వాళ్ళ బతుకేంటి, వాళ్ళ జీవితం ఏంటి? ఒక శారీరక సంబంధానికి, శారీరక కోరిక తీర్చడానికి పనికిరాని ఒక స్త్రీని, పనికిరాని ఒక పురుషుణ్ణి పెళ్లి చేసేసుకున్నాం కదా అని ఇంకా జీవితం మొత్తం భరించటమేనా? ఇలా అనేక కారణాలు ఉంటాయి. అక్కడ ఒకటి చెప్పడం కుదరదు అది. అందుకని ఇవన్నీ ఆలోచించి సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులు ఎవరైనా మేజర్లు అయి ఉంటే మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇద్దరికీ ఇష్టమైతే మీరు ఎవరితోనైనా కలవచ్చు, అది చట్టపరంగా తప్పు కాదు. ఇప్పుడు మనం ఎవరూ కూడా ఎవరిని కంట్రోల్ చేయడానికి లేదు, ఎందుకని చట్టపరంగా తప్పు కాదు. ఒకవేళ నువ్వు కాదు నేను కొడతాను తిడతాను అన్నావు అనుకో, కోర్టుకు వెళ్తే చట్టానికి చెబితే నేను తీసుకెళ్లి లోపల పారేస్తారు. ఎందుకని ఎదుట వాళ్ళ స్వేచ్ఛని భంగపరిచే హక్కు నీకు లేదు. అందుకని దేశకాల పరిస్థితుల్లో నిషిద్ధ కర్మలు కూడా మారిపోతుంటే, నిషిద్ధ కర్మని మనం అనుకుంది కాదు, నిషిద్ధ కర్మలు అని మనం నిర్ణయించుకున్నవి కాదు, అసలు నిర్ణయించవద్దు. అలానే నిషిద్ధ కర్మలని ఇతరులకు హాని చేసే చాలా ఉన్నాయి. నిషిద్ధ కర్మలు ఏంటి? దేశకాల పరిస్థితుల్లో చట్టాలు ఏవి ఒప్పుకోవో, ఏవి అంగీకరించవో అవి చేయకూడదు, చేయబాక, అంతే, సింపుల్. అలానే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా అని అందరూ ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తామంటారా? తిరిగితే మీ జీవితాలు పోతాయి. వాళ్ళు పెట్టిన విధానం అందరినీ తిరిగేయమని, విచ్చలవిడిగా ఉండమని కాదు. మోసపూరితంగా జరిగినటువంటి పెళ్లిళ్ళు, సంసార జీవితానికి పనికిరానటువంటి పురుషులు స్త్రీలని ఇతరులకు ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతే వాళ్ళకు ఒక అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. అలాగే వివాహం చేసుకున్నా కూడా పూర్తిగా సహకరించని భార్యలు భర్తలు బోళ్ళు మంది ఉంటారు. శారీరక కోరికలకు సహకరించరు. వీళ్ళ కోరికలు తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు, తెలీదు. అటువంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించింది. కొంతమంది శారీరక కోరికలు బయట ఎక్కడో తీర్చుకుని వచ్చేసి ఇంట్లో వాళ్ళకి కావలసినటువంటి శారీరక కోరికలు తీర్చరు. మరి వాళ్ళు ఏం చేయాలి? సేమ్ ఇది భోజనం లాంటిది, అన్నం లాంటిది, ఆహారం లాంటిదే, అది ఉన్నది కదా. అందుకని మహాత్ములు, మహానుభావులు కొన్ని చోట్ల కొంతమంది ధైర్యం కలిగినటువంటి, ధైర్యం కూడా కాదు అది, జ్ఞానంలో ఎదిగిపోయారు, అవధూతలు అయిపోయారు, పసిబిడ్డల్లాగా అయిపోయారు. ఇది తప్పు రైట్ అన్న భావన రాట్ల వాళ్ళకి. అందుకని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మనకేమో ఇంకా సిగ్గు, శరవం, శరీరం, నేను, ఈ భావన, నేను ఇందులో ఇరుక్కుపోయాను, నా పెళ్ళం, నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు అని శరీర భావంలో ఇరుక్కుపోయి జ్ఞాన భావంలోకి వెళ్ళలేదు కనుక అటువంటి మాటలన్నీ అపచారం అని చెవులు మూసుకున్నట్టు అనిపిస్తాయి. కానీ అందరం చేసే పనేదే. అసలు వివాహం అంటేనే ఒక స్త్రీని ఒక పురుషుడిని కలిపేది ఎందుకు? నాయన శారీరక సంబంధంతో బతకమనే. అది ప్రపంచం మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది, జంతువులతో సహా సృష్టి అంతా దాని మీదే ఆధారపడి ఉంది. అలానే మాంసం తింటున్నాం కదా, బోయికల మెడలో వేసుకు తిరగమంటారా అని ఒక సామెత ఉంది. అలా చేయమంటారా? కానీ అక్కడక్కడ ఎవరైనా మాట్లాడినప్పుడు, అక్కడక్కడ మహాత్ములు ఎవరైనా చెబుతున్నప్పుడు వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకోవటం తప్పు. పరిధులు దాటేసిన వాళ్ళకి, శరీర పరిధి దాటేసిన వాళ్ళకి, ఒక జ్ఞాన ఎరుకలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి సామాన్య విషయాలు. ఇదే విషయాన్ని మీకు రమణ మహర్షి దగ్గర కూడా చెబుతాను కావాలంటే.
రమణ మహర్షి దగ్గరికి రోజు వచ్చేటువంటి ఒక భక్తుడు రోజు వస్తాడు, కూర్చుంటాడు, ఆయన చెప్పినవన్నీ అంటాడు, ఆయన గౌరవిస్తాడు, చక్కగా ఉంటాడు, అందరితో పాటు సంవత్సరాల నుంచి వస్తున్నాడు. రమణ భగవానుల ఆశ్రమం ఊరికి చివరుంది, ఓ 2-3 కిలోమీటర్ల ఊరికి చివరి. ఏంటి అప్పట్లో నేను చెబుతున్న రమణ భగవానులు ఉన్న కాలంలో, ఇప్పుడు అంతా కలిసిపోయింది అది. అప్పట్లో అతను ఊర్లోంచి నడిచి రావాలి. అతను ఊర్లో ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ కూడా ఇతనితో అక్రమ సంబంధం పెట్టుకోకుండా కుదరదుగా, ఇద్దరికి ఇష్టమైతేనేగా, ఏదో సంబంధం అలా నడుస్తుంది. అక్కడ ఆమెతో గడిపి వచ్చి రమణ భగవానుల దగ్గర ఉంటూ ఉంటాడు, ఇక్కడికి వచ్చి అన్ని వింటూ ఉంటాడు. అతను ఎక్కువ ఉండేది ఆశ్రమంలోనే, కానీ ఏదో ఊళ్ళో సంబంధం పెట్టుకున్నాడు. ఎందుకంటే శారీరక కోరికలు ఉన్నాయి, అంత జ్ఞాన పరిపక్వత రాలేదు. అలానే ఎదుటి అమ్మాయికి కూడా ఇష్టం ఉంది. ఇద్దరు, ఇప్పుడు స్త్రీ సహకరించకపోతే, పురుషుడు సహకరించకపోతే అక్రమ సంబంధం ఎలా కుదురుద్ది, సక్రమ సంబంధమైన ఎలా కుదురుద్ది. కాబట్టి ఇద్దరికి ఇష్టమైంది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది పట్టుకున్నారు, చూశారు, గమనించారు. బహుశా ఏమన్నా వివాహమైన స్త్రీ అయి ఉండొచ్చు, తెలియదు పూర్తిగా నాకు, జస్ట్ ఊరినే ఆ కథ వరకు తెలుసు. చూసి అతన్ని పట్టుకొని, ఈసారి అతన్ని ఎలా అయినా పట్టుకోవాలని పట్టుకున్నారు, ఓ చెట్టుకు కట్టేశారు. కట్టేసి అందరినీ పిలుద్దాం, ఊళ్ళో వాళ్ళందరినీ పిలుద్దాం అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళని పిలవడానికి, ఆ పక్కల్లో వాళ్ళని పిలవడానికి అటు వెళ్ళారు. ఈ లోపల అతను భయంతో పెద్దగా కేకలు పెడుతున్నాడు, అసలు పట్టుకున్న కాడి నుంచి, కట్టేస్తున్న కాడి నుంచి ఏం చేసేస్తారు అని. రమణ రమణ అని అరుస్తూ కేకలు పెడుతున్నాడు. అనుకోకుండా వాళ్ళు కట్టిన కట్లు ఊడిపోయినాయి. వాళ్ళు తాళ్ళతో కట్టేశారు, చెట్టుకేసా కట్లు ఊడిపోయినాయి. అంతే ఇంక పరుగు మొదలు పెట్టాడు, రమణాశ్రమంలోకి పరిగెత్తేసాడు. అతను పరిగెత్తడం ఊరు వాళ్ళంతా చూసి అతని వెనక కర్రలు తీసుకుని పడ్డారు. వాళ్ళు దొరికితే కొడదామని. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి భయంతో, అది రాత్రిపూట, రమణ మహర్షి పడుకోవడానికి ఉండేటువంటి ఆయన రూమ్ ఏది ఉందో ఆ రూమ్లో ఉన్నారు ఆయన. ఇంకాసేపు అయితే పడుకుంటారు ఆయన. ఆ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళరు, అసలు ఎవరు వెళ్ళరు అక్కడికి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, చెమటలు కాకేస్తున్నాడు, భయపడిపోతున్నాడు. రమణ మహర్షి చూశారు, అతను వచ్చిన పరిస్థితిని చూశారు. వెంటనే రమణ మహర్షి తలుపులు గడేశారు ఆయన రూమ్. తలుపులు గడేసేసి అతని దగ్గరికి వెళ్ళి, కంగారు పడుకు, అసలు ఏం చేసావు, ఏం జరిగిందని ఆయన అసలు అడగల. కంగారు పడుకు, నేనున్నాను, నేను చూసుకుంటాను, కంగారు పడుకని ఓదార్చి ఆయన్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి తాగిచ్చి, ఈ రాత్రి నువ్వు ఎక్కడే నా దగ్గరే పడుకో, ఈ రూమ్లోనే పడుకో అన్నాడు. అతను అక్కడే ఉన్నాడు. ఈ వచ్చిన వాళ్ళందరూ సంవత్సరాల నుంచి రమణ భగవాన్ని చూస్తున్న వాళ్లే, ఆయన మీద గౌరవం ఉన్నవాళ్లే, ఆశ్రమం మీద గౌరవం ఉన్నవాళ్లే. పాప వాళ్ళు బాగోదులే, రమణ మహర్షి రూమ్లోకి వెళ్ళిపోయాడు, బయటకు వచ్చినాక చూద్దామని. వాళ్ళలో ఉన్నటువంటి కోపం, ఆవేదన, ఉద్వేగం ఉంటాయి కదా. ఆశ్రమ పెద్దలకి, ఆశ్రమం నిర్వహించే వాళ్ళందరికీ చెప్పి వాడిని ఇక్కడి నుంచి పంపించేయండి అని జరిగిన విషయం అంతా చెప్పి, మళ్ళీ మేము వస్తామని వెళ్ళిపోయారు. మాకు అప్పచెప్పండి వాడిని. అయిపోయింది. పొద్దున్నే రమణ మహర్షి లేచారు, అతను లేచాడు, అదే కాలకృత్యాలు తీర్చుకో రెడీ అవ్వన్నాడు. బయటికి వెళ్ళాడు అతను, ఆశ్రమంలో వేరే ప్లేస్కి వెళ్ళాడు. రమణ మహర్షి అన్ని రెడీ అయ్యి వచ్చారు. ఇంతలో ఆశ్రమం వాళ్ళు గబగబా, ఆశ్రమ పెద్దలందరూ వచ్చారు, నిర్వహించే పెద్దలు. వాడిని కూడా తీసుకొని వచ్చారు, ఆ తప్పు చేసిన వాడిని రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి నుంచోబెట్టి ఊళ్ళో వాళ్ళు అన్నవి, వీడు చేసిన పనులు మొత్తం రమణ మహర్షికి చెప్పారు. ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, రోజు మీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు, సంవత్సరాల నుంచి మన దగ్గరే ఉన్నాడు, ఆశ్రమానికి ఎంత చెడ్డ పేరు, మీకు ఎంత చెడ్డ పేరు, ఇక్కడ భక్తులకి ఎంత చెడ్డ పేరు, అందరూ మనం చూసి నమస్కరిస్తారు, వీడు ఎలా చేస్తున్నాడు, రాత్రి కొడతానికి వచ్చారు, ఆశ్రమం మీద కర్రలతో వచ్చారు, మీ రూమ్లో ఉన్నాడని వదిలేశారు, మాతో ఇలా చెప్పి వెళ్ళారు అని వాళ్ళక ఇతని గురించి ఎన్నో చెప్పారు రమణ భగవానికి. ఆయన అన్నీ విన్నారు, మౌనంగా ఉన్నారు, అన్నీ వింటున్నారు, విన్నారు. వాళ్ళు చెప్పినంతసేపు చెప్పారు, ఇతన్ని తిట్టారు, రకరకాలు జరుగుతున్నాయి, ఆయన ఇంట కూర్చున్నారు. ఆఖరికి అందరూ కలిపి ఇతన్ని పంపించేయమని తేల్చారు. మీరు పంపించేయాలి భగవాన్, లేకపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది. అన్నీ అయిపోయి అందరూ రమణ మహర్షి ఏం చెబుతారు అని ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు రమణ మహర్షి ఈ తప్పు చేసిన వ్యక్తి వైపు తిరిగారు. తిరిగి అతన్ని పిలిచి, ఒరే నువ్వు ఎంత అమాయకుడివో చూసావా, నువ్వు అప్పుడే దొరికిపోయావు, తొందరగా దొరికిపోయావు, వీళ్ళెవరో ఇంకా దొరకలేదు అన్నారు. వీళ్ళెవరో ఏంటి, ఈ కంప్లైంట్లు చెబుతున్న వాళ్ళందరూ. నువ్వు అప్పుడే దొరికిపోయావు, తప్పు చేస్తూ తొందరగా దొరికిపోయావు,
నువ్వెంత అమాయకుడురా, వీళ్ళెవరో ఇంకా దొరకలేదు అన్నారు. అనగానే అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అది రమణ మహర్షి అంటే ఆయనకి తెలీదా? ఇప్పుడు ఏం జరిగిందో ఆయన వినలేదా? ఆయనకి తెలీదా? తెలుసు జ్ఞానులకి. దేహభావన అలా ఉంటది. దేహభావన ఆయన దాటారు. వాడు దేహభావనలో ఉన్నాడు, దాడతాడు. ఏదో తప్పు చేశాడు, ఇప్పుడు ఏం చేద్దాం? క్షమించటం తప్ప ఏమైనా దారి ఉందా? దేహభావనలో ఉన్నవాడిని ఏం చేయగలం మనం? ఆయన క్షమించారు. తర్వాత ఆయనే మళ్ళీ ఇక్కడ ఉంటే అతనికి హాని చేస్తారు ఈ ఊరి వాళ్ళు, ఆశ్రమంలో వాళ్ళు కూడా ఇతనికి అగైనిస్ట్గా ఉన్నారని తన దగ్గరికి నిరంతరం వచ్చేటువంటి ఒక భక్తుడికి చెప్పి మద్రాసు పంపించి ఆ భక్తుడింట్లో ఒక 6 నెలలు ఉంచి మళ్ళీ 6 నెలల తర్వాత అందరూ అన్ని విషయాలు మర్చిపోయినాక మళ్ళీ అరుణాచలం రప్పించుకొని తన దగ్గరే ఉంచుకున్నారు. అతను మళ్ళీ జీవితంలో తప్పు చేయలే. ఇప్పుడు ఎవరికి ఏం తెలీదు. కానీ రమణ మహర్షి ఎప్పుడైనా శారీరక సంబంధ విషయాలు కానీ స్త్రీ పురుష విషయాలు కానీ అసలు మాట్లాడారా? మాట్లాడలా. కానీ నిజంగా ఒక తప్పు చెప్పినప్పుడు ఆయన దాని గురించి ఎత్తి చూపించలే. తెలుసు ఏం చేయాలో అది చేశారు. కానీ ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో. అలా కొంతమంది బోధన విధాన పద్ధతులు వేరుగుంటాయి అంతే. అందరి దగ్గర ఇవన్నీ మీకు ఎక్కడో చోట తగులుతాయి. అలా వేరే మహాత్ముల దగ్గర కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడం వలన ఉపయోగం లేదు. కాకపోతే నిషిద్ధ కర్మలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయకూడదు నీ మనసే చెప్పుద్ది. తప్పులు చేయకూడదు, అప్పులు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు, మోసాలు చేయకూడదు, అన్యాయాలు చేయకూడదు, అక్రమాలు చేయకూడదు, వ్యభిచారాలు చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు. అవును, నిజంగా చేయకూడదు. కానీ ఒక అతనికి అన్నమే దొరకలేదు, తినడానికి అన్నం దొరకలేదు, ఎంత ప్రయత్నించినా దొరకలేదు, సోదెప్పిపోయేటట్టున్నాడు, అడిగితే పెడతలేదు. ఇప్పుడు అతన్ని చచ్చిపోమన్నావా, కొంచెం దొంగిలించైనా తినమందామా? మీరే ఆలోచించండి. ఆ స్థితిలో నేనే ఉంటే నేనైతే దొంగతనం చేస్తాను, తప్పకుండా చేస్తాను. నేను ముందు బ్రతకాలని ప్రయత్నించుకుంటాను. అందుకే నేను ఎప్పుడు సామాన్యుడిని చెబుతాను. అందుకని అన్ని సమకూరిన వాడు ఉపన్యాసాలు చెప్పడం వేరు, అన్ని సమకూరిన వాడు ధర్మంగా ఉండమని చెప్పడం వేరు, అన్ని సమకూరిన వాడు జ్ఞానబోధలు చేయటం వేరు. మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి గురువులు, మహాత్ములు, సంస్థలు, విధానాలు, పద్ధతులు, ఇప్పుడు సాగుతున్న మతాలు, మత పెద్దలు, మత గురువులు, వీళ్ళందరినీ గమనించండి. ప్రజల దగ్గర నుంచి విపరీతమైనటువంటి ధనాలని పోగేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీలు, ఏసీ కార్లు, విమాన ప్రయాణాలు, చుట్టూ శిష్య సమూహాలు, వీళ్ళకి సేవలు, వాళ్ళకి ఏవి కావాలంటే అవి తినుబండారాలు, మళ్ళీ వాళ్ళ ఆరోగ్యానికి సరిపోయే చుట్టూ డాక్టర్లు, మందులు, ఎన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని తప్పు చేయకు అని ఉపన్యాసాలు చెబితే ఎవరికి చెబుతున్నారు? కూలీ నాలి చేసుకొని బతికేవాడికి, సామాన్యంగా ఏమీ సమకూరనోడికి. శిష్యులే కోటాను కోట్లలో ఉన్నారు, అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు. కాబట్టి సాగినోడు చెప్పే ఉపన్యాసం కరెక్ట్ కాదు. అందుకే నేను చెబుతున్నా, నాకు వాచా వేదాంతమే వచ్చు, నోటితో చెప్పేదే వచ్చు. ఊరికనే మనం చెప్పేదంతా నిజం కాదు. నిజంగా సాగుదల లేకపోతే, నీకు తిండికి దొరక్కపోతే, నీ కుటుంబ సభ్యులకి తిండికి దొరక్కపోతే, నీ పిల్లలకి నువ్వు ఇంత అన్నం పెట్టుకోలేకపోతే, నీ జీవిత భాగస్వామికి ఇంత అన్నం పెట్టుకోలేకపోతే, అందరూ పస్తులుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? అలాగే నీకు శారీరక కోరికలు తీరకపోతే, ఎన్నాళ్ళు ఓర్చుకున్నా నీ శారీరక కోరికలు నీ జీవిత భాగస్వామితో తీరకపోతుంటే, నువ్వు దాన్ని అదుపు చేసుకోలేకపోతుంటే, నువ్వు ఓర్చుకొని భరించలేకపోతుంటే, ఆ బాధను తట్టుకోలేకపోతుంటే ఏం చేస్తావు? అందుకని నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవు. ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు, అది ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఏదైనా ముందు, అసలు ఒకళ్ళని అనే ముందు, ఒక మాట అనే ముందు, ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు, ఒక నిర్ణయం చేసే ముందు, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు, మీరు ఎదుటవారి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోండి, ఎదుటవారి స్థానంలో కూర్చోండి. ఆ స్థానంలో మీరుండి ఆ పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉంటే అప్పుడు మీరైతే ఏం చేస్తారు అనే ఆలోచన ముందు తెచ్చుకోండి. అప్పుడు దాన్ని బట్టి ఎదుటి వాళ్ళని నిర్ణయించండి అని చెప్పారు. మళ్ళీ ఆయన చెబుతూ ఇంకోటి కూడా చెప్పారు, నిజంగా ఎదుటివాడి స్థానంలోకి మనం వెళ్ళి కూర్చుంటే ఎదుటివాడే మనకంటే బాగా చేశాడు, మనం ఇంతకంటే నీచంగా ప్రవర్తిస్తాము అనే ఆన్సర్ మనకు వస్తుంది అని చెప్పారు. అందుకని మాట అనేయటం తేలిక, చేసేయటం తేలిక.
కాబట్టి జీవితం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నప్పుడు నిరంతరం మన ధ్యాస మనకి ఎవరు ఏ స్థాయిల్లో మాట్లాడుతున్నారో ఊహించే స్థాయి మనకు లేదు. ఎందుకని? మనం సంపూర్ణ జ్ఞానతత్వాన్ని పొందలేదు, మనం అనంత ఆకాశ తత్వాన్ని అనుభవం చెందలేదు, మనం అనంత ఆత్మశక్తిలో లీనం అవ్వలేదు. దేహభ్రాంతిలో, మోహభ్రాంతిలో, జీవభ్రాంతిలో ఈ శరీరం నేనని, నేను, నాది, నా వాళ్ళు అని బ్రతుకుతున్న సామాన్య మానవులం. కేవలం కొంచెం మంచిగా బ్రతకటానికి, అది కూడా మనకు తినటానికి, ఉండటానికి అన్ని సమకూరి లోటు లేదు కనుక ఇవి చెప్పుకొని వింటున్నాం. లోటు ఉంటే ఇవి చెప్పుకోము, కూలి పనికి వెళ్ళిపోతాం పొద్దున్నే. లోటు ఉంటే ధనం కోసం ప్రయత్నించుకుంటాం, ఎక్కడ ఏ లోటు ఉందో దానికోసం ప్రయత్నించుకుంటాం, అనారోగ్యం అయితే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించుకుంటాం, అనేక రకాలైన బాధలు ఏమున్నాయో వాటిని తీర్చుకోవటానికి ప్రయత్నించుకుంటాం తప్ప ఇలాంటి ఉపన్యాసాలు చెప్పుకొని తీరిగ్గా విని కూర్చొని నేను మార్చుకుంటాను, నన్ను మార్చుకుంటాను, నా గుణమార్పు చేసుకుంటాను అనే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అన్ని సమకూరిన వాళ్ళు. అసలు ఏమీ సమకూరిన వాడికి, అంటే ఒక తృప్తి లేని వాడికి, ఏమీ సమకూరని వాడికి, ఒకవేళ సమకూరినా తృప్తి లేని వాడికి, అసలు సమకూరని వారికి చాలా మంది, అంటే 100కి 60-70 మందికి ఇక్కడ అన్ని సమకూరవు. పాపం ఏదో అలా తృప్తి పడుతూ వెళ్తూ ప్రయత్నించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇలా జ్ఞానాలు చెప్పుకోవడం, మంచిగా ఉండాలని ప్రయత్నించడం, మంచిగా ఉండాలని నేను అనుకోవడం ఇవన్నీ కుదరవు. కొంచెం తిండికి బట్టకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వసతి వనరు ఉండి, కుటుంబ సభ్యులు కూడా ఉన్నంతలో హాయిగా ఉండి, ఏదైనా మధ్యస్థంగా హాయిగా పర్వాలేదులే, ఇబ్బంది లేదు అని అనుకున్న వాళ్ళకే ఇవన్నీ చెప్పుకోవటం, వినటం కూడా కుదురుతుంది. కాబట్టి ఆ పరిస్థితులు కూడా గ్రహించాలి మనం. అందుకే సమాజంలో ఎప్పుడూ కూడా ఉపన్యాసాలు చెప్పటం కాదు, క్రియాత్మకమైనటువంటి మంచి పనులు చేయమని చెప్పారు. ఎందుకని? లేనివాడికి అంత సాయం చేయి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు, అన్నం లేని వాళ్ళకి తిండి పెట్టు, నువ్వేం చేయగలవు వచ్చాయి, ఓ గుడ్డివాడిని రోడ్డు దాటించు. ఎందుకంటే ప్రపంచం అంతా అవసరాలతోనే ఉన్నారు, అవసరాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం సమకూరిన వాళ్ళు, మీకంటే తక్కువ వాళ్ళని చూడండి, మీకంటే తక్కువ వాళ్ళు ఎప్పుడూ ప్రపంచంలో ఉన్నారు. మీకంటే తక్కువ వాళ్ళకి కొంత మేలు చేయండి, ఆ మేలే జ్ఞానంలోకి మారిపోతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక మళ్ళీ ఇక్కడ మన సోదరుడు అడిగిన దాంట్లో పిచ్చివాడు చేసేటువంటివి నిష్కామ కర్మలు కావు కదా, వాడు కూడా పిచ్చివాడు ఫలితం ఆశించకుండా చేస్తాడు కదా అన్నారు. కాదు, పిచ్చివాడు చేసేవి మన కళలు లాంటివి. పిచ్చివాడు పని చేయట్లేదు అసలు. కళల్లో కాసేపు అనుభవించినట్టుగా మనకు అనిపించి మెలకురాగానే ఏమి లేదని ఎలా అనుకుంటామో, అలా పిచ్చివాడు చేసేది అసలు పనులే కాదు. ఎందుకని? వాడు తెలిసి చేయట్లేదు, వాడు ఆశించి చేయట్లేదు, పిచ్చి అంతే. అక్కడ కథలెక్క కనపడుతుంది తప్ప ఆ కథలెక్క అర్థం లేదు. కాబట్టి అవి పనులు కాదు. అయితే పంచేంద్రియములతో, ఇక్కడ ప్రశ్నలో రెండో భాగం ఉంది, పంచేంద్రియములతో మరియు అంతరంగములో గ్రహించినటువంటి సద్జ్ఞానము అంటే మంచి జ్ఞానము ముక్తికి, అంటే మంచి ముక్తికి కానీ మోక్షానికి కానీ, మంచికి అంటే మంచి పనులు చేయడానికి కానీ ఎలా కుదురుతుంది? ఇది కూడా మనం ఇంద్రియాలతో గ్రహించిందేగా, శరీరంతో గ్రహించిందేగా అంటున్నారు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. శరీరంతో ఇంద్రియాలతో గ్రహించే జ్ఞానం అంతా కూడా ప్రాపంచిక వస్తు రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం గ్రహిస్తున్నటువంటి ఈ జ్ఞానం ఏదుందో, నేను నోటితో చెబుతున్నట్టు అనిపించవచ్చు, కానీ శరీరాన్ని ఉపయోగించి వాక్కు ద్వారా నోటితోనే చెబుతున్నా, కానీ నేను నా భావంలోంచి చెబుతున్నా, అంటే జ్ఞానంలోంచి జ్ఞానాన్ని చెబుతున్నా. దానికి వస్తు సహకారం లేదు, ఇంద్రియ సహకారం పని లేదు, ఇంద్రియాలు అక్కర్లా. గ్రహించి అలా దాన్ని మీరు చెవులతో వింటున్నారు, కానీ మీ లోపల జ్ఞానాన్ని విని అర్థం చేసుకుంటుంది. ఇది మొత్తం జ్ఞాన ప్రాసెస్. జ్ఞానాన్ని చెబుతుంది, జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది. అందుకని ఇది డైరెక్ట్ జ్ఞాన పరంపర, దీనికి మధ్యలో మీడియేటర్ లేరు. అదే మీరు బెల్లం తిన్నారనుకోండి, తీయగా ఉంది, బెల్లం అనే పదార్థం ఉంది, నాలుగు దాన్ని రుచి చూసింది, అది తీయగా ఉందనే జ్ఞానాన్ని అందించింది. అక్కడ పదార్థం ఉంది, ఇక్కడ పదార్థం ఏం లేదు. ఇక్కడ పదార్థము జ్ఞానమే, గ్రహించేది జ్ఞానమే, వినేది జ్ఞానమే, చెప్పేది జ్ఞానమే, ఉన్నదంతా జ్ఞానమే. జ్ఞాన సంబంధం మన మధ్య ఉన్నది. నేను చెబుతున్నది
జ్ఞానం, మీకు నాకు మధ్య ఉన్నది జ్ఞాన సంబంధం. అందుకని నేనెవరో మీకు తెలియాల్సిన అవసరం లేదు, మీరెవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకని? శరీరాలతో పని లేదు ఇక్కడ. మీరు ఎక్కడైనా ఆధ్యాత్మికతలో ఉండేది జ్ఞాన సంబంధము. అది అంతరంగంలోనే ఉన్నట్టు కనబడుతుంది, అది మనం ఇంద్రియాలతో గ్రహిస్తున్నట్టు కనబడుతుంది. ఏ ఇంద్రియాలు? నోటితో మాట్లాడాను అంతే, మీరు చెవితో విన్నారంతే. అక్కడ ఎటువంటిది లేదుగా, అక్కడేమి లేదుగా, అనుభవం ఏమి లేదు. ఏ అనుభవం ఉంది? జ్ఞానానుభవం ఉంది, అర్థం అవటం అనే జ్ఞానానుభవం ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు అర్థమైన దాంట్లోంచి చెబుతున్నా, నేను అర్థమైన దాంట్లోంచి చెబుతున్నా, అది నా జ్ఞానానుభవం, నాకు ఆల్రెడీ అర్థమైంది. మీరు విని అర్థం చేసుకుంటున్నారు, అది మీ జ్ఞానానుభవం. కాబట్టి జ్ఞానానుభవం ఎప్పుడు కూడా డైరెక్ట్ జ్ఞానం ఇది. ఇందులో ఇంకా వడపోయడానికి ఏమి లేదు. ఇప్పుడు చెరుకుని మిషన్లో పెట్టేశాం, చెరుకు మిషన్లో మొత్తం రసం వచ్చేసింది. ఇప్పుడు చెరుకు పిప్పి అవతల పారేసాం. ఇప్పుడు రసాన్ని ఇంకా చేసేది ఏమి లేదు, రసం తాగేయటమే. ఇక్కడ జ్ఞానం అనేది ఏంటి? డైరెక్ట్ రసం, దీనికి ఆధారత ఏమి లేదు, ఇంకా దాన్ని తాగేయటమే. అలా నేను తాగేసిన జ్ఞానంలోంచి చెబుతున్నా, మీరు జ్ఞానాన్ని తాగేస్తున్నారు. ఇక్కడ ఉంది ఓన్లీ జ్ఞానమే, అంతకు మించి ఇంకేం లేదు. ఈ జ్ఞానం డైరెక్ట్గా మీకు జ్ఞానమే అవుతుంది తప్ప మీ శరీరాన్ని, మీ మనసుని, మీలో కదలికలను తేదు. కదలికలను ఆపుద్ది, శరీరాన్ని ప్రోత్సహించదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చూడు, ఏదో చేయి, ప్రోత్సహించదు. అది దాని కదలికలను ఆపుద్ది. మనసుని ప్రోత్సహించదు. నువ్వు ఊరేగు తిరుగు అని కోరికలను పెంచదు, ఇష్టాలను పెంచదు, అయిష్టాలను పెంచదు, చెడుని పెంచదు. దాని కదలికలను తగ్గిస్తుంది. అది జ్ఞానం. ఇది అంటే శరీర మనస్సులను నియంత్రించే జ్ఞానం ఇది. శరీర మనస్సుల ద్వారా నువ్వు పొందేటువంటి జ్ఞానం పదార్థాల నుంచి, అంటే చెరుకుని మిషన్లో తిప్పినాక వచ్చేటువంటి సారం చెరుకు రసం, దానికి ఆధారం చెరుకు. ఇప్పుడు జ్ఞానం ఏంటి? డైరెక్ట్ చెరుకు రసమే, ఆధారత ఏమి లేదు, డైరెక్ట్ చెరుకు రసం తాగేయటమే. కాబట్టి అక్కడ ఇంద్రియాలతో ఉన్నట్టు కనపడుతున్నా, శరీరంతో ఉన్నట్టు కనపడుతున్నా, అంతరంగంలో ఉన్నట్టు కనపడుతున్నా, అది డైరెక్ట్ జ్ఞాన స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శరీరంతో ఇంద్రియాలతో గ్రహించే జ్ఞానం ఎలా ఉంటుంది? పంచదార తిన్నావు, బెల్లం తిన్నావు, తీయగా ఉందని తెలిసింది. అలా తినాలంటే ముందు పంచదారకు ప్రయత్నించి నువ్వు పంచదార తెచ్చుకోవాలి. ఆ పంచదార నోట్లో వేసుకోవాలి, దాన్ని చప్పరించాలి, దాన్ని నాలుగు రుచి చూడాలి. దాన్ని తిన్నాక, పదార్థాన్ని తిన్నాక, ఆ రుచిని అనుభవించినాక అప్పుడు అది జ్ఞానం కింద మారుతుంది, తీయగా ఉన్నది అని. ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా డైరెక్ట్ జ్ఞానానికి వెళ్ళిపోతుంది. మధ్యలో ప్రాసెస్ లేదు, జ్ఞానానికి వెళ్ళిపోతుంది. అందువల్ల జ్ఞానం ముక్తికి, మంచికి ఎప్పుడూ సోపానమే, ఎప్పుడూ సాధ్యమే. ఒక జ్ఞానం ద్వారానే ముక్తి, మంచి కుదురుతాయి. అందుకని జ్ఞానం మీ చేత మంచి చేస్తుంది, మీకు మోక్షాన్ని ఇప్పిస్తుంది. జ్ఞానానికి పదార్థ అవసరత లేదు, ఇంద్రియాలకు పదార్థ అవసరత ఉంది. ఇంద్రియాల ద్వారా జ్ఞానం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంద్రియాల ద్వారా గ్రహించింది ఆఖరికి జ్ఞానం అవుతుంది, అనుభవం తర్వాత జ్ఞానం అవుతుంది. అనుభవం తర్వాత జ్ఞానం అవుతుంది. అది పదార్థాన్నో, స్త్రీ పురుష శారీరక కలయికలను, విషయాలను, వస్తువులను, దృశ్యాలను గ్రహించి అనుభవించినాక ఇది ఎలా ఉంది అని జ్ఞాన రూపంలో మనలో నిక్షిప్తం అవుతుంది. కానీ జ్ఞానం డైరెక్ట్ జ్ఞానంగా వెళ్ళిపోయింది. డైరెక్ట్ జ్ఞానంగా వెళ్ళిపోయినప్పుడు జ్ఞానంగా మారిపోవటమే తప్ప ఇంద్రియాలకు పని చెప్పలా, ఇంద్రియాలలోంచి వెళ్ళిపోయింది అంతే. ఇంద్రియాలు ఏం కష్టపడతలే అక్కడ, ఇంద్రియాలు ఏం అనుభవించడానికి ఏం లేదు అక్కడ. కాకపోతే లోపలికి వెళ్ళే విధానం ఇంద్రియాలే కాబట్టి ఇంద్రియాల లోపల నుంచి ఇంద్రియాలను కష్టపెట్టకుండా, ఇంద్రియాలకు పని చెప్పకుండా, ఇంద్రియాలకు అనుభవం అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది. జ్ఞానాన్ని అనుభవించేసింది, జ్ఞానాన్ని పొందేసింది. అది ఇంద్రియాల ద్వారా పొందేది ఉందనుకోండి, అది పదార్థాలు, వస్తువులు, విషయాలు కావాలి. కాబట్టి పంచేంద్రియాల ద్వారా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు కానీ కాదు, ఊరికనే ఇంద్రియంలోంచి వెళ్తుంది విధానం అంతే, జ్ఞానం వెళ్ళే విధానం. కాగానే ఇంద్రియాన్ని అసలు ఏం డిస్టర్బ్ చేయలేదు, రూట్ అంతే. ఇది ఇంద్రియం అనేది, మీరు చెవి అనే ఇంద్రియం మీకు రూటు, నాకు నోరు అనేటువంటి ఇంద్రియం రూట్, వాక్ అనే ఇంద్రియం రూట్ అంతే. ఆ రూట్లోంచి జ్ఞానం బయటకు వచ్చింది, చెవి అనే రూట్లోంచి మీ లోపలికి వెళ్ళిపోయింది తప్ప అక్కడ కష్టపడిన ఏమీ లేదు, అనుభవించిన ఏమీ లేదు, ప్రయత్నించిన ఏమీ లేదు. జ్ఞానమే ప్రయత్నించి జ్ఞానాన్ని పొందేసింది. ఉన్నదంతా జ్ఞానమే.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అన్నీ అయ్యే అర్థమవుతాయి. ఏ విషయాన్నైనా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరిని, ఏ మతాన్ని కానీ, ఏ మహనీయులను కానీ, ఏ గురువులను కానీ, ఏ మాతాజీలను కానీ, ఏ విధానాలను కానీ, పద్ధతులను కానీ విమర్శించే హక్కు మనకు లేదు. మరి మీరు చెబుతారు కదండి మహిమలు లేవు, మాయలు లేవు, నమ్మొద్దని. అంటే అది నిజమే, నిక్కచ్చిగా చెబుతున్నది. ఎప్పుడూ దాని మీద నిలబడి ఉంటాను నేను. మహిమలు మాయలు లేవు, ఉన్నాయని చెప్పేవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అలాంటి మోసాల జోలిలో ఎక్కడ మనుషులు ఉన్నారో అక్కడ మోసం ఉంటుంది, ఎక్కడ మనుషులు ఉన్నారో అక్కడ ఎంతో కొంత మోసకారులు అందులో దూరిపోతారు. అలానే మంచి ఉంటుంది అని ఇప్పుడు చెడు ఎక్కడ ఉంది? మనుషులోనే ఉండేది. మనుషులు ఉన్న చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి చెడు ఉంది జాగ్రత్త అంటున్నా, అంతే. మనం మంచి నేర్చుకోవడానికి వచ్చాం, చెడు ఉంది జాగ్రత్త, అంతే. చెడులో పడబాకండి, మంచి నేర్చుకోవడానికి వచ్చాం, మంచిలో వెళ్ళిపోదామని చెబుతున్నాను. అంతే తప్ప నేను ఫలానోళ్ళు చెడ్డోళ్ళని అసలు చెప్పట్లా. నాయన నువ్వు వెళ్ళే దారిలో రోడ్డు మీద జాగ్రత్తగా చూసుకొని వెళ్తా ఉండు. ఇప్పుడు బజార్ వెళ్తున్నాడు, ఏ పిల్లోడో వెళ్తున్నాడు, తల్లిదండ్రులు చెబుతారు, నాయన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, బోల్ ట్రాఫిక్ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళు, పక్క నుంచి వెళ్ళు, ఇవన్నీ జాగ్రత్తలు చెబుతారు. ఎందుకని? జాగ్రత్త అనేది వెళ్ళడానికి అవసరమైన చర్య అంతే, ఉన్న గుర్తు చేశారు. అలాగే చెడు ఉంది అనేది మనుషుల్లో ఉన్న ప్రతి చోట మంచి చెడు కలిసి ఉంటాయి. కాబట్టి నువ్వు చెడు వైపు వెళ్ళకు, చెడు ఉంటుంది జాగ్రత్త, చెడులోకి ఇరుక్కుపోకు, చెడు వలన మోసపోకు, మంచిలో మాత్రమే వెళ్ళాలని మనం ఇది చెప్పుకుంటున్నాం, మంచి మన జయము అని, అంతే. అంతేదా ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అనే మాట ఎప్పటికీ రాదు, రాకూడదు. అది జ్ఞానం కాదు. అసలు ఎక్కడ చెడ్డవాళ్ళతో మనకేం పని? వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కూడా తెలియదు, వాళ్ళు ఏ మానసిక స్థాయిలో ఎందుకు మాట్లాడుతున్నారో మనకేం తెలుసు. అందుకని నేను ఎవరి పేర్లు చెప్పను. కారణం ఏంటి అంటే, ఒకవేళ మనం చెడు అనుకుంటే, ఇప్పుడు చలంగారు చెప్పింది చెడు అనుకుంటే 100కి 99 మందికి అది నిజమైన లోపల అంతరంగంలో తెలుసు, బయటికి చెప్పడం అంతే. శారీరకంగానో మానసికంగానో వ్యభిచారం చేయని స్త్రీ పురుషులు భూమి మీద ఉండరు. మీ గుండెల మీద మీరు చేసుకోండి, మీకే తెలుస్తుంది ఆ విషయం. శారీరకంగా చేసిన వాళ్ళు బయటకు దొరికిపోయారు, మానసికంగా చేసిన వాళ్ళు ఎప్పటికీ తెలియదు. ఆయన ఉన్న సత్యమే చెప్పారు, ఎందుకని మనసు పరుగులు తెస్తుంది కాబట్టి. ఇలా అనేకం ఉంటాయి, మనకు ఒకళ్ళు గొడవ అనవసరం. చెడు ఎప్పుడైనా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పుకుంటాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని, ముళ్ళు ఉంటే గుచ్చుకోకుండా వెళ్ళాలి, ఏ గాజు బెంకులో ఉంటే చూసుకొని నడిచి వెళ్ళాలి, ఏ గుంటలో ఉంటే జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళాలి. కళ్ళు పెట్టింది అందుకే. అలా మనం ఒక విషయాల్ని తెలుసుకుంటున్నప్పుడు అందులో ఉన్న చెడుకి లోను కాకుండా ఉండడానికి, రెండు మనం చెడు చేయకుండా ఉండడానికి చెడుని గుర్తు చేసుకుంటూ మంచి వైపు వెళ్తూ ఉంటాం. అది అర్థం చేసుకోండి. చక్కగా ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని నేర్చుకుంటూ అభ్యసించుకుంటూ మనను మనం, అంటే ఇది వ్యక్తిగత చదువు, స్వీయ చదువు, సామూహిక చదువు అస్సలు కాదు. ఇది ఎవరి కాళ్ళకి వ్యక్తిగతం. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీలో ఎంత గుణమార్పు వస్తుందో మీరు చూసుకోండి. ఆ గుణమార్పు కోసం మీకు మీరే ప్రయత్నించుకోండి. మీకు ఎవరో సహాయం చేసేవాళ్ళు ఉండరు, మీకు మీరే చేసుకోవాలి. ఎందుకని మీ అంతరంగం మీకే తెలుసు. ఎవరికి తెలుస్తుంది? తెలిసిన అంతరంగం లోపలికి వచ్చి ఎవరో సహాయం చేయలేరు. ఇప్పుడు ఇన్ని చెబుతున్నా నేను, నాలో ఒక మనిషికి ఉండే సర్వగుణాలు ఉన్నాయి, నేను సామాన్యుడు, నేను రోజు చెబుతున్నా. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి, శారీరక అవసరాలు ఉన్నాయి, మానసిక అవసరాలు ఉన్నాయి, ఆర్థిక అవసరాలు ఉన్నాయి, సామాజిక అవసరాలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, సామాజిక బాధలు ఉన్నాయి, కుటుంబిక అవసరాలు ఉన్నాయి, కుటుంబ బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక మనిషిగా ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకని నేను మనిషినేగా, అందుకని నేను సామాన్యుడినే. ఎందుకని నేను దాన్ని పొందలేదు. ఓ రమణ మహర్షిలా అసలు ఆ స్థితి నాకు ఈ జన్మ కాదు 100 జన్మలకైనా వస్తుందని అనుమానం ఉంది. కానీ ఆ స్థితి ఒకటి ఉందిగా, దాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. చెప్పారుగా, ఆత్మజ్ఞాన మార్గం చూపించారు, ఆధ్యాత్మిక మార్గం చూపించారు. ఆధ్యాత్మిక చదువు ఎంతో మంది మహాత్ములు వచ్చి బోధించి వెళ్ళారు. ప్రయత్నిద్దాం, తప్పే ఉంది. అది మన చదువేగా, మన స్వీయ చదువేగా. నిజంగా ఆ స్థితిని పొందగలిగితే అదృష్టవంతులమే. ప్రస్తుతానికైతే నేను చాలా సామాన్యుడిని. వింటున్న వాళ్ళల్లో కొంతమంది కామెంట్లు పెడుతున్న వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు కొంత వివరణలు ఇస్తున్నారంటే, కొంతమంది కొద్దిగా వివరణలతో ఉత్తరాలు రాస్తుంటారు మెయిల్స్కి. అవి చూస్తుంటే నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే మంచివాళ్ళు, నాకంటే ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు వింటున్న వాళ్ళలో బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకని నా స్థితి నాకు తెలుసు. మీరు రాసిన దాన్ని చదివినప్పుడు మీరు నాకంటే ఉన్నతంగా ఉన్నారని కూడా నాకు అర్థమవుతుంది. అంటే స్థితి గతి ఏం చేస్తాం.
నాకున్న స్థితి అది, మీకున్న స్థితి అది. అందుకని ఎవరి స్థితిని వాళ్ళు చూసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎంతో కొంత వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అందుకోసం రోజు ఈ ఆధ్యాత్మిక చదువు చెప్పుకుంటున్నాం, ఈ ఆత్మజ్ఞాన చదువు చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటున్నామని నేను మాస్టర్ని కాదు, నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్న దాన్ని మీకు గట్టిగా వినిపిస్తున్నాను. మాస్టర్లందరూ పూర్వపురుషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. ఈ చదువుని అందించి మనకి చదువుకోండి ఆయన, మేము చదువుకున్నాం, ఆ స్థితిని పొందాం, మీరు కూడా చదువుకొని ఆ స్థితిని పొందండి అని మనకి చదువుని అందించి వెళ్ళారు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.